దేవుని పరిశుద్ధ నామంలో క్రీస్తునందు ప్రియులైన సహోదర సహోదరులందరికీ శుభాలు వందనాలు తెలియచేస్తూ ఈ 3 దినాల ఈ మంచి సమావేశాల్లో నేను కూడా ఉండి మీతో సహవాసం కలిగి ఉండడానికి దేవుని వాక్యంతో సేవ చేయడానికి ప్రభు ఇచ్చిన ఈ గొప్ప సమయానికై మొదటిగా నేను ప్రభుకి స్తోత్రాలు చెల్లిస్తూ మరి ప్రేమతో నన్ను ఆహ్వానించిన సహవాసంలో ఉన్న నాయకులకు నేను కృతజ్ఞతలు తెలియచేస్తూ ఉన్నాను. ప్రత్యేకించి ఈ ఉదయకాలం ఈ సభను అధ్యక్షత వహించి నడిపిస్తూ నన్ను గూర్చి కొన్ని మాటలు చెప్పి నన్ను మీకు పరిచయం చేసిన సభాధ్యక్షులు అన్నకు నేను వందనాలు చెల్లిస్తూ ఉన్నాను. మరి వరల్డ్ విజన్లో పనిచేస్తున్న ఆ దినాల్లో నేను బాగా ఎరిగిన కొంతమంది సహోదరులు ఈ స్థలంలో కనబడడం భలే సంతోషంగా ఉంది. అలాగనే నా ఆధ్యాత్మిక జీవితంలో ఏ సహవాసంలోనైతే ఏ పరిచర్యలోనైతే యేసు ప్రభుని నమ్మానో ఆ పరిచర్యలో ఒక బాధ్యత గల నాయకత్వం ఇచ్చిన అన్న దీనబంధు గారి యొక్క పరిచర్యలో మరి ఈరోజు ఉండడం గొప్ప భాగ్యముగా ఎంచి నేను దేవునికి స్తుతులు చెల్లిస్తూ ఉన్నాను. మచిలీపట్నం వారు ఎవాంజలిస్టిక్ ఈవినింగ్స్ అంటే సువార్తను చెప్పే కూడికలు విద్యార్థుల కొరకు చాలా ప్రత్యేకంగా ఏర్పాటు చేస్తారు. స్టేట్లో మిగిలిన స్థలాలకు భిన్నంగా ఉంటుంది ఇక్కడ. అలాగా ఒక సమావేశం ఏర్పాటు చేసినప్పుడు 3 దినాలు సువార్త చెప్పేందుకు వచ్చాను. అప్పుడు అన్న దీనబంధు గారు కూడా కలిసి కూర్చొని మాట్లాడి ఈ స్థలానికి అప్పుడే రమ్మని ప్రేమతో ఆహ్వానించారు. కానీ అప్పుడు వచ్చేందుకు వెసులుబాటు కుదరలేదు. కారణం పగటిపూట విశ్వాసుల కొరకు కొన్ని కార్యక్రమాలు కలిగి ఉంటిమి. మరి రాత్రి ఆ సమావేశం కలిగి ఉన్న కారణం చేత కలుసుకునేందుకు ఈ స్థలానికి రావడానికి వీలు పడలేదు. మరి ఈ స్థలానికి రావడం సంతోషం అనిపిస్తుంది. అలాగనే నాతో కలిసి దేవుని వాక్యంతో పరిచర్య చేసేందుకు వచ్చిన ఆ 2 అన్నలు మాకు ఆధ్యాత్మికంగా మాకు నాయకులే. అన్న యోహాన్ గారు అలాగనే అన్న సిరాజ్ గారు వారి యొక్క నాయకత్వంలో కొంచెం దేవుని వాక్యం చదువుకొని మరి దేవునిలో ఎదగడానికి వారు మాకెంతో సహాయపడిన నాయకులు. అయితే దేవుని మహాదయను బట్టి వాళ్ళతో కలిసి కూడా పరిచర్య చేసే అవకాశాలు దేవుడు ఆయా సమయాల్లో అనుగ్రహిస్తూ వచ్చాడు. ఇప్పుడే సిరాజ్ అన్న జ్ఞాపకం చేస్తూ ఉన్నారు. ఖమ్మంలో అన్నగారు నేను కలిసి ఒక లీడర్షిప్ ట్రైనింగ్ క్యాంపులో ఉన్నాము. అది ఒక సంచలనాత్మకమైన క్యాంప్ అన్నట్టుగా జరిగింది. నాకు తెలిసి మేమిద్దరము రాత్రి ఏ రోజు కూడా 3 గంటల లోపు నిద్రపోలేదు. చాలా సమస్యలు ప్రశ్నలతో యవనస్తులు ఉంటే ఆ రాత్రులంతా కూర్చొని యవనస్తులతో మాట్లాడుతూ పరిచర్య చేయడానికి ప్రభు సహాయం చేశారు. మరి అటువంటి దేవుని సేవకుని మరి స్థలంలో చూడడం, అలాగనే యోహాన్ అన్న ఇప్పటికే పరిచర్య చేసి వెళ్ళారు. మరి వేదిక మీద ఉన్న అన్న దేవకుమార్ గారు, హెరాల్డ్ గారు, అక్కడ భాస్కర్ కనబడుతున్నారు, ఇక్కడ దేవయ్య గారు కనబడుతున్నారు. వీళ్ళంతా పాత వరల్డ్ విజన్ బృందం అంతా ఇక్కడ కనబడుతున్నారు. మరి నా మట్టుకు నేను ఎప్పుడు ఒక విషయం జ్ఞాపకం చేసుకుంటాను. వరల్డ్ విజన్లో వరల్డ్ విజన్లో పనిచేసిన ఆ కాలంలో
వరల్డ్ విజన్ చాలా నేర్పించింది అనే మాట 100% వాస్తవం. ఎన్ని సంగతులు నేర్పించిందో చెప్పలేం. ఒకసారి ఒంటరిగా ఏడ్చిన రోజులున్నాయి. ప్రజల మధ్య పనిచేస్తున్నప్పుడు వారు మా కళ్ళ ముందు మేలు పొందుతుంటే ఆనందించే రోజులు కూడా ఉన్నాయి. చాలా మారుమూల ప్రాంతాల్లో బ్రతికాము, సేవ చేశాము. కానీ ప్రభు ఆ సేవ ద్వారా ఎన్నో సంగతులు నేర్పించాడు. నేను ఎప్పటికంటాను, వరల్డ్ విజన్కి నా మట్టుకు నేను ఎంతో రుణపడి ఉన్నవాడను అని అనిపిస్తుంది. సరే, చాలామంది దేవుని సేవకులు ఈ స్థలంలో కనబడతా ఉన్నారు. వారికి కూడా నేను వందనాలు చెల్లిస్తూ, మరి ఈ మంచి కూడికల్లో నేను కూడా ఉండి ఆనందించే ఈ మంచి అవకాశాన్ని ప్రభు దయచేసినందుకు మరోసారి ప్రభుకి స్తోత్రాలు చెల్లిస్తూ, మీకును నా హృదయపూర్వకమైన వందనాలు చెల్లిస్తూ ఉన్నాను. మీ అందరికీ వందనాలు. నోటితో చెప్పరా? తెలుగు వాళ్ళకి తీసుకోవడమే కానీ ఇవ్వడం రాదట. తెలుగు మంద తెలుగు సాంప్రదాయం అంటే ఎప్పుడు తీసుకోవడమే కానీ ఇవ్వడం ఉండదు. వందనాలకు ప్రతివందనాలు చెప్పడం సభ్యత అవుతుందిగా. అమ్మ, అందరికీ వందనాలు. చూడండి ఎంత ముచ్చటగా ఉందో. చాలా సంతోషం. మరి క్రీస్తునందు మా సోదరి రమణి టీచర్ గారు కూడా వచ్చారు. వాళ్ళ కారు వెనకాల మేము కూడా రాగలిగిన మేషారు కూడా వచ్చారు. చాలా సంతోషం అనిపిస్తూ ఉంది. సరే, అన్న దేవకుమార్ అన్న టైంని చాలా చక్కగా పాటించే వ్యక్తి. చాలా డిసిప్లైన్డ్గా కఠినంగానే ఉంటారు. ఎందుకనంటే సమయం యొక్క విలువను ఎరిగిన అన్నగారు. మరి నాకు 12:30కి టైం ఇచ్చారు. మీరు ఎప్పుడు ముగించమంటారు? ఈడు ఏమంటే ఏం చేస్తాడో అని భయం వేస్తుంది కదా. సరే, 12:30కి ఇచ్చారు. నేను 1 గంట పావైనా దేవుని వాక్యాన్ని మీకు చెప్పే ప్రయత్నం చేస్తాను. అసలు మిమ్మల్ని అడిగి వాక్యం చెప్పడం ఇదేమి న్యాయం? ఎప్పుడు ముగించమంటారని. బలి పశువును అడిగి ఎవడైనా బలిస్తాడా? కాబట్టి మీరు నా ముందు బలి పశువులాగా ఉన్నారు. మిమ్మల్ని అడిగి ప్రసంగం చేయడం కూడా అలాగే ఉంటుందేమో. మరి నిన్న ఉదయకాలం నుంచి అన్నయ్య సిరాజ్ గారు
బలపరచబడినట్లుగాను క్రీస్తు మీ హృదయములలో విశ్వాసము ద్వారా నివసించున్నట్లుగాను తన మహిమైశ్వర్యము చొప్పున మీకు దయచేయవలననియు మీరు దేవుని సంపూర్ణత యందు పూర్ణులగునట్లుగా ప్రేమయందు వేరుపారి స్థిరపడి సమస్త పరిశుద్ధులతో కూడా దాని వెడల్పు పొడుగు లోతు ఎత్తు ఎంతో గ్రహించుకొనుటకును జ్ఞానమునకు మించిన క్రీస్తు ప్రేమ తెలుసుకొనుటకును తగిన శక్తి గలవారు కావాలననియు ప్రార్థించుచున్నాను. మరో స్థలములో మరొక వచనం చదువుదాం. అపోస్తలుల కార్యాలు గ్రంథం 1వ అధ్యాయం 8వ వచనం ఇలా ఉంది. అయినను పరిశుద్ధాత్మ మీ మీదికి వచ్చినప్పుడు మీరు శక్తి నొందెదరు గనుక మీరు యెరూషలేములోను యోదయ సమరయ దేశములందంతటను బూదిగంతముల వరకును నాకు సాక్షులై ఉందురని వారితో చెప్పాను. ప్రభు ఈ వచనాలు మన ధ్యానం కొరకు ఆశీర్వదించునుగాక. ప్రార్థన చేద్దాం. ప్రియ తండ్రి, మీకు కృతజ్ఞతలు. నీ దాసుడు అన్న దీనబంధు గారి ద్వారా ఆరంభించిన ఈ పరిచర్య, దీనిని మీరు సజావుగా కొనసాగిస్తున్న నీ ప్రేమ కొరకు మీకు వందనాలు. ఈ పరిచర్యలో పాలిభాగస్తులైన మా ప్రియులు, ఈ పరిచర్యకు శ్రేయోభిలాషులైన వారు ఈ స్థలమునకు వచ్చి ఆయా సంఘాలలో ఉన్న విశ్వాసులు కూడా ఈ చోటుకు చేరి వచ్చి నిన్న ఉదయం నుంచి ఈ కూడికల్లో నీలో ఆనందిస్తూ ఉన్నారు. నా వంతుగా నేను కూడా వచ్చి నీ సేవకులు ఇరువురు చేసిన పరిచర్యకు నేను కూడా నా వంతుగా కలిసి పరిచర్య చేయడానికి నిలబడ్డాను. ఈ స్థలము నీది, ఈ ప్రజలు నీ వారు, నేను నీ వాడను. మేము మాట్లాడుకునేది నీ వాక్యం. మీరు కనుకరించి మాతో మాట్లాడమని, మేము నేర్చుకునవలసిన పాఠములను మీరు మాకు నేర్పించమని యేసుక్రీస్తు వారి యొక్క ప్రశస్త నామంలోనే స్తోత్రాలు చెల్లించి మీకే ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమెన్, ఆమెన్. ప్రభునందు ప్రియ సహోదర సహోదరులారా, ఈ సమావేశాలకు దేవుడిచ్చిన అంశపు మాట అపోస్తలుడైన పౌలు చేసిన ప్రార్థనలోని మాట. అపోస్తలుడైన పౌలు గొప్ప ప్రార్థనాపరుడు. కానీ ఆయన చెరసాలలో ఉన్నప్పుడు ఎన్నో ప్రార్థనలు చేసిన వాడే. కానీ ఆయన చెరసాలలో ఉంటూ ఉండగా ఆయన చేసిన ఒక 4 ప్రార్థనలు ఆయన ఒక 3 పుస్తకాల్లో గ్రంథస్థం చేశాడు. దానిని చెరసాల ప్రార్థనలు, ప్రిజన్ ప్రేయర్స్ అని పిలుస్తారు. ఎఫెసీ పత్రికలో 2 ప్రార్థనలు ఉన్నాయి. ఫిలిప్పీ పత్రికలో ఒక ప్రార్థన ఉంది. కొలస్సీ పత్రికలో మరో ప్రార్థన ఉంది. సరే, ఈ 4 ప్రార్థనల్లో ఎఫెసీ పత్రికలో ఉన్న 2వ ప్రార్థనలోని మాట దేవుడు ఈ కూడికల కొరకు అనుగ్రహించాడు. దాని మీదనే ఇప్పటికి మీరు 2 సందేశాలు మీరు విన్నారు. అందులో ఒక మాట, మీరు అంతరంగ పురుషుని యందు శక్తి కలిగి ఆయన ఆత్మ వలన బలపరచబడినట్లుగాను. నా వంతుగా నేను ఈ పూట ఆత్మ వలన బలపరచబడ్డం అనే సంగతి కొంచెం మీకు అర్థమయ్యే రీతిలో చెప్పే ప్రయత్నం చేస్తాను. ప్రభువైన యేసుక్రీస్తు వారు ఆయన చేసిన సేవలను 5 భాగాలుగా విడగొట్టవచ్చంట. అమ్మ, వింటున్నారు కదూ? ఆయన చేసిన సేవలను 5 భాగాలుగా విడగొట్టవచ్చు. అందులో మొదటి సేవ ఏమిటి అంటే, ఆయన శరీరధారి కాకమునుపు చేసిన సేవ. దాన్ని ప్రీ ఇన్కార్నేషన్ మినిస్ట్రీ అన్నారు. అప్పటికి ఆయనకి శరీరం లేదు. కన్యమరియ పొట్టలో ఆయనేమీ శరీరం తెచ్చుకోలేదు. శరీరధారి కాకమునిపే యెహోవా వాక్యముగా, యెహోవా దూతగా, సైన్యములకు అధిపతియగు యెహోవాగా, యెహోవా హస్తముగా, యెహోవా బాహువుగా ఆయన తన పరిచర్యలు ఆయన చేశారు.
శరీరంతో రాకమునుపు చేసిన సేవలవి. అవి పాత నిబంధన గ్రంథంలో మనం చదువుతాం. యేసయ్య చేసిన రెండో పరిచర్య, అది భూమి మీద ఆయన చేసిన పరిచర్య. దాన్ని ఎర్త్లీ మినిస్ట్రీ అన్నారు. 33.5 సంవత్సరాలు భూమి మీద ఉండి పరలోక రాజ్యాన్ని గూర్చి బోధించినాడు. అలాగనే సూచక్రియలు, మహత్కార్యాలు చేసి అనేకులను స్వస్థపరిచి దేవుని వాక్యాన్ని ప్రకటించారు. ఇది 33.5 సంవత్సరాల పరిచర్య. దీని తరువాత పరిచర్యను పునరుత్థాన అనంతర పరిచర్య అన్నారు. దీన్ని పోస్ట్ రిజరక్షన్ మినిస్ట్రీ అని అంటారు. ఆయన శరీరంతో మళ్ళీ సమాధి గెలిచి తిరిగి లేచి 40 దినాలు మళ్ళీ భూమి మీద ఉండి ఆయన సేవలు చేశారు. ఏం సేవ చేశారో తర్వాత చెప్తాను, కానీ అది 3వ సేవ. 4వ సేవ ఏమిటి అంటే వర్తమాన కాల పరిచర్య, ప్రజెంట్ మినిస్ట్రీ. ఇప్పుడు యేసు ప్రభు మనకు పరిచర్య చేస్తున్నారు. ఎట్లా అని అంటే సంఘమునకు శిరస్సుగా ఉండి శరీరానికి కావలసినటువంటి సత్తువును ఆయన సమకూరుస్తున్నారు. సంఘమునకు ఉత్తరవాదిగా ఉండి సంఘము కొరకు వాదన పెట్టుకుంటున్నారు సాతానుతో. అలాగనే ఆయన సంఘమునకు ప్రధాన యాజకుడుగా ఉండి విజ్ఞాపనకర్తగా ఉండి ఇప్పుడు వర్తమాన కాలంలో యేసు ప్రభు మనందరి కొరకు చేయవలసిన సేవలన్నీ చేస్తూ ఉన్నారు. ఇది 4వ రకం పరిచర్య. 5వ పరిచర్యను ఏమంటారంటే భవిష్యత్ కాల పరిచర్య అన్నారు. దీన్ని ఎస్కటలాజికల్ మినిస్ట్రీ అని అంటారు. భవిష్యత్తులో ఆయన వస్తాడు, తన సంఘాన్ని ఆయన తీసుకొని పోతాడు, సంఘ పరిశుద్ధులమైన మనకు బహుమతి ప్రదానం చేస్తాడు. తరువాత ఆయన భూమి మీద రాజ్యాన్ని స్థాపిస్తాడు. చివరికి పాపులకు ఆయన తీర్పు తీరుస్తాడు. చివరిగా నూతన ఆకాశాన్ని, నూతన భూమిని సృష్టిస్తాడు. కనుక యేసు ప్రభువారు ఆది నుంచి ప్రియుల అంతం వరకు ఆయన పనిచేస్తూ ఉండేటువంటి మంచి దేవుడు ఆయన. అటువంటి ఆయన 5 రకాల సేవలో నేను 3వ రకం సేవ జ్ఞాపకం చేస్తాను. ఆయన పునరుత్థానం అయిన తర్వాత 40 దినాలు ఆయన చేసిన సేవను గురించి వైద్యుడైన లూకా గారు ఇలా రాశారు. మీ కొరకే చదువుతాను, స్పష్టంగా వినండి. అపోస్తలుల కార్యాలు గ్రంథం 1వ అధ్యాయం చదువుతున్నాను, 3వ వచనం నుంచి. ఆయన శ్రమపడిన తరువాత 40 దినముల వరకు వారికి అగుపడుచు దేవుని రాజ్య విషయములను గూర్చి బోధించుచు అనేక ప్రమాణములను లేదా రుజువులను చూపి వారికి తన్ను తాను సజీవునిగా కనపరుచుకొనెను. ఆయన వారిని కలుసుకొని ఇలాగో ఆజ్ఞాపించెను, మీరు యెరూషలేములో నుండి వెళ్ళక నా వలన వినిన తండ్రి యొక్క వాగ్దానము కొరకు కనిపెట్టుడి అన్నాడు. ఆయన మృత్యుంజయుడై తిరిగి లేచి తిరిగి ఆయన పరలోకానికి వెళ్ళే లోపుగా ఈ 40 దినములు ఆయన చేసిన పరిచర్య ఏమి పరిచర్య అంటే దేవుని రాజ్య విషయాలు బోధించినాడట. 1. 2వది నేను మరణము గెలిచి తిరిగి లేచాను, అదిగో చూడండి అని ఆయన పునరుత్థానుడే రుజువులు చూపించుకునే పరిచర్య. 3వ పరిచర్య నా వలన వినిన వాగ్దానం కొరకు కనిపెట్టండి అని చెబుతూ మీరు పైనుండి శక్తి పొందే వరకు మీరు యెరూషలేములో నిలిచి ఉండండి. శక్తిని పొందిన తర్వాత మీరు యెరూషలేము, యూదయ, సమరయ, భూదిగంతముల వరకు మీరు నాకు సాక్షులై ఉందురు అని చెప్పారు. కనుక ప్రభువు చెప్పిన ఈ 3 రకాల పరిచర్యలో దేవుని ఆత్మను పొందుకునే ఒక గొప్ప వాగ్దానం. ఈ మాట మీరు గమనించాలి. ఈ రోజున అన్నయ్య సిరాజ్ గారు చెప్పారు, యోహాన్ గారు కూడా చెప్పినట్లుగా విన్నాను. మనము అంతరంగమందు శక్తి కలిగి ఆత్మ వలన బలపరచబడే మనుషులం కావాలి. మరి దేవుని ఆత్మను పొందినాము, దేవుని ఆత్మ నా లోపల ఉన్నాడు అనేటువంటి అవగాహనే లేకపోతే ఇక నువ్వు ఆత్మ వల్ల బలపరచబడేది ఏముంటుంది? నీ అంతరంగ పురుషుని యందు శక్తి కలిగి ఉండడం అది ఏమి సాధ్యమవుతుంది? ఇలా చెప్తాను. యేసయ్య అన్నారు ఆత్మను పొందు వరకు అన్నాడు. ఇక్కడ పొందుట అనే మాట ఆంగ్లంలో ఎండ్యూర్ అని రాసినారు.
అదే గ్రీకు భాషలో డాక్టర్ లూకా గారు వ్రాసినప్పుడు గ్రీకులో ఎండియోసెస్తే అనే పదం ఉపయోగించాడు. ఎండియోసెస్తే అంటే అర్థం ఏంటనంటే మీరు ఆత్మశక్తిని ధరించుకునే వరకు అని అర్థం. అమ్మ వింటున్నారా? ఆత్మను పొందు వరకు అంటే ఈ శక్తిని ధరించుకోండి, క్లోత్డ్ విత్ పవర్ అన్నాడు. శక్తిని మీరు ధరించుకోండి. ఇలా మీతో చెప్తాను వినండి. ఇప్పుడు మనం ఎదిగి చాలా పెద్దవాళ్ళమైనాము. ఒంటి మీద ధరించుకోవలసిన వస్త్రాలు ధరించుకోకుండా రోడ్డు మీద పోతున్నాము అనుకోండి. మనుషులు మనం చూసి ఏమనుకుంటారు? ఇంతకు మీరు ఎక్కడ ఉన్నారా? వస్త్రాలు ధరించుకుని పోవాలి రోడ్డు మీదకి, వస్త్రాలు లేకుండానే రోడ్డు మీదకి పోయినామనుకోండి, మనుషులు మనం చూసి ఏమంటారు? మొదటి మాట ఏమంటారమ్మా? పిచ్చి పట్టింది వీళ్ళకు. రెండో మాట ఏమంటామంటే దిగంబరగా తిరుగుతున్నాడేంటి అని అంటాం. అంటే ధరించుకోవలసిన వస్త్రాలు ధరించుకోకపోతేనే పిచ్చి పట్టింది, వీడు దిగంబరి అని మనం అంటే, ఈ రోజున క్రైస్తవులు ధరించుకోవలసిన శక్తిని ధరించుకొని లోకములోకి వెళ్ళవలసిన మనం ఆ శక్తిని ధరించుకున్నట్టుగానే కనబడకుండా తిరుగుతున్నామంటే మనకి పిచ్చి పట్టిందా? మనం ఏమన్నా చపల చిత్తులమా, పిచ్చోళ్ళమా మనం? కానీ చాలామంది పిచ్చోళ్ళలాగే తిరుగుతున్నారు. ధరించుకోవలసిన శక్తిని ధరించుకుని ఉన్నట్టుగా తిరగడం లేదు. అలాగనే దిగంబరులుగా కనబడుతున్నారు. మీరు ఇలా నేనలేదు ఈ మాట. ప్రభువే లవోదిక సంఘంతో మాట్లాడుతుంటాడు, నువ్వు దౌర్భాగ్యుడవును, దిక్కుమాలిన వాడవును, దరిద్రుడవును అయ్యున్నావని. అలాగే దిగంబరం అయ్యున్నావని ఎరుగక నేను చాలా బాగున్నాను అని అనుకుంటున్నారట. ఈనాటి క్రైస్తవ సంఘాలు వారు ఎంతో దిగంబరులు, పిచ్చోళ్ళు, కానీ మేము దిగంబరులు కాదు అనుకునే పరిస్థితిలోకి వచ్చాం. పౌలు కూడా ఇలా చెప్పాడు. తిమోతికి రాసినటువంటి 2వ పత్రిక 3వ అధ్యాయం 5వ వచనంలో అంటాడు, నేను ప్రతి రెఫరెన్స్ 2 సార్లు చెప్తాను, అది నాకున్న అలవాటు. మొదటిసారి చెప్పినప్పుడు తెరిచి చూడండి, రెండోసారి చెప్పినప్పుడు రాసుకొని మరీ చూడొచ్చు అన్నమాట. 2వ తిమోతి 3:5లో ఉంటుంది. ఏముంటుందో తెలుసా? ఇవనండి, పైకి భక్తి గల వారి వలె ఉండి దాని శక్తిని ఆశ్రయించిన వారు కనబడుతున్నారు, ఇట్టి వారికి నీ విముఖుడవయ్యుండుము అన్నాడు. వీళ్ళు పిచ్చోళ్ళలాగా తిరుగుతున్నారు, వీళ్ళు దిగంబరులుగా తిరుగుతున్నారు, పైకి భక్తి గల వారిగా కనబడుతున్నారు, కానీ దాని శక్తినే వీరు ఆశ్రయించడం లేదు. అమ్మ వింటున్నారా? అంతరంగ పురుషుని యందు శక్తి కలిగి ఆత్మ వలన మనం బలపరచబడకపోతే, ఆ దైవ శక్తిని మనం కలిగి ఉన్నామని గ్రహింపలేకపోతే ఎట్లా? ఇలా మీతో చెప్తాను వినండి. అన్నా, మరి ఆత్మను పొందేదానికి ఏం చేయాలి మరి అని మీరంటే, బైబిల్ అంతా 2 పనులు చెప్తుంది. బాగా వినండి. మొదటి పని, నీ దగ్గరకు వచ్చిన సువార్త చక్కగా విను. విన్న తర్వాత దాని యందు విశ్వాసం ఉంచు. వినుట, విశ్వసించుట నీ చేతనైతే నీ లోపలికి పరిశుద్ధాత్ముడు వచ్చి నివసిస్తాడు అని దేవుని వాక్యం ఘంటాపదంగా ఘోషిస్తుందన్నమాట. జ్ఞాపకం చేయమంటారా? ఎఫెసీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 13వ వచనంలో అంటాడు, మీరు సత్యవాక్యమును అనగా మీ రక్షణ సువార్తను విని దాని యందు విశ్వాసం ఉంచిన కారణం చేత మీరు పరిశుద్ధాత్మ చేత ముద్రించబడినారు అని అంటాడు. దీనికి మరొక వచనం కలపండి. ఒక వచనంతో ఒక సిద్ధాంత సత్యాన్ని నమ్మకూడదట. మరొక వచనం ఇలా ఉంది. గలతీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 2వ వచనంలో ఏమి రాసి ఉంటుందంటే, బాగా వింటున్నారు కదూ? గలతీ 3:2లో ఇది మాత్రమే మీ వల్ల తెలుసుకుని కోరుచున్నాను, మీరు ధర్మశాస్త్ర క్రియల వలన ఆత్మను పొందితరా, లేక వినుట వలన విశ్వాసంతో ఆత్మను పొందితరా? ఎట్లా పొందినారు మీరు దేవుని ఆత్మను? క్రైస్తవుడు అంటే, అమ్మ వింటున్నారా, దేవుని ఆత్మను కలిగి ఉన్నవాడు. మన అంతరంగమందు శక్తి కలిగి ఆత్మ వలన మనం బలపరచబడే మనుషులం మనం. వింటున్నారు కదూ? ఎలా వచ్చాడు పరిశుద్ధాత్ముడు అంటే, సువార్త వాక్యం విన్నాం, దాని యందు విశ్వాసం ఉంచాం కనుక ఆయన మన లోపలికి వచ్చాడు. వచ్చేవాడు వస్తూనే పాపమును కూర్చొప్పించినాడు, నీతిని కూర్చొప్పించినాడు, తీర్పును కూర్చొప్పించినాడు. ఈ మాట యోహాను సువార్త 16వ అధ్యాయం 8వ వచనంలో రాసి ఉంటుంది. అయితే ఈ రోజున ఈ మాట చెప్పక తప్పదు. ఈ పరిశుద్ధాత్మ దేవుణ్ణి పొందుకునేందుకు
కలిగి ఉండేందుకు ఏమేమో చేయిస్తున్నారు. మనుషులు కూడా ఏమేమో చేద్దామనుకుంటున్నారు. మీరేమనుకోకపోతే చెప్పనా ఒక మాట, పరిశుద్ధాత్మ దేవుని డబ్బులిచ్చి పొందుకుందాం అనుకునేటువంటి వారు ఉన్నారు. పరిశుద్ధాత్మ దేవుని డబ్బులిచ్చి అమ్మేటోళ్ళు కూడా మన క్రైస్తవ సమాజంలో కనబడడం చాలా దురదృష్టకరం. ఒక మాట మీతో చెప్పనా, వినండి చాలా జాగ్రత్తగా. మనకు అనుగ్రహించబడిన యేసుక్రీస్తు దేవుని వరం తెలుసా మీకు? యేసే దేవుని వరం. సమరయ స్త్రీతో మధ్యాహ్నపు ఎండ వేళ యేసయ్య ఇట్లా అన్నాడు. యోహాను సువార్త 4:10 అమ్మా, దేవుని వరమును నీకు దాహానికి నీళ్ళు అడుగుతున్నవాడు ఎవడో నువ్వు ఎరిగి ఉంటే నువ్వు ఆయన్నే అడుగుదు, ఆయన నీకు జీవజలమిస్తాడు అని చెప్పాడు. అమ్మా, నేను దేవుని వరమును అన్నాడు. యేసయ్య దేవుని వరం. ఆయన దగ్గరకు వచ్చిన మనుషులకు ఆయన 2 వరాలు ఇస్తాట. వరము అంటే అర్థం ఏంటో తెలుసా? నీవు కష్టపడకుండా, నువ్వేమీ ఖర్చు పెట్టకుండా ఉచితంగా దేవుని కృపచేతనే పొందుకునేది వరం. అమ్మ వింటున్నారా? క్రైస్తవ విశ్వాసానికి బయట వరం అంటే వేరొక అర్థాలు వస్తాయి. వేరొక అర్థం ఏంటో చెప్పనా? నేను ఆ విశ్వాసంలో ఉండి వచ్చాను గనక అక్కడ వరం అనే దానికి అర్థం నాకు బాగా తెలుసు. ఎవడికో బతకడానికి వైరాగ్యం వచ్చి భార్యా బిడ్డలు వదిలేసి ఉన్న ఊరు చేసుకున్న పని వదిలేసి ఎక్కడికో పర్వతాలకి పోయాడంట. పర్వతాలకి వెళ్ళి ఒంటికేదని కాలు మీద నిలబడి ఆయన తపస్సు చేశాడంట. గెడ్డమ పెరిగింది, తిండి తెప్పలో మానేశాడు. చాలా రోజులు తపస్సు చేస్తే అప్పుడు దేవుడు వచ్చన్నట్ట, హే బిడ్డ, ఏం వరం కావాలి కోరుకో అన్నాడంట. అప్పుడు అతగాడు ఏదో అడిగాడంట, ఈ దేవుడు ఏదో ఇచ్చాడంట. అది వరం ఎట్లయిందో నాకు అర్థం కావడం లేదు. భార్యను వదులుకున్నాడు, బిడ్డను వదులుకున్నాడు, ఊరు వదులుకున్నాడు, పని వదులుకున్నాడు, తిండి మానుకున్నాడు, ఒంటికాల మీద నిలబడ్డాడు. ఇప్పుడు నువ్వు ఇచ్చేది జీతం అవుతుంది కానీ వరం ఎట్లవుతుంది? ఇలా మీతో చెప్తాను. నేను మీ ఊరికి వచ్చా, 30 రోజులు మీ ఇంట్లో పనిచేసా. 30 రోజులు పనిన తర్వాత మీరు నాకు ఇచ్చే ఆ 3,000 రూపాయలు అది దానం అవుతుందా, జీతం అవుతుందా నాకు చెప్పండి. జీతం. నేను కష్టపడ్డాను, నువ్వు ఇచ్చావు. ఏంటి పెద్ద ఊరకనే పెద్ద ఇచ్చినట్టు? ఊరకనిచ్చావా? నాకు 30 రోజులు కష్టపడ్డా. నేనేమీ కష్టపడలేదు. అమ్మా, దారి తప్పిటొచ్చాను, ఏదన్నా కనికరించండి, మా ఊరికి పోతాను, దానం చెయ్యండి అని అంటే మీరు 3,000 రూపాయలు ఇచ్చారనుకోండి, అదేమవుతుంది? నేను కష్టపడకుండా మీరు నాకు ఇచ్చారు, అది దానం, అది వరం. బైబిల్ భాషలో వరం అంటే కష్టపడకుండా వచ్చేది. ఇవండి ఇతర విశ్వాసంలో వరం అంటే అది కష్టపడితే తెచ్చుకునేది అని ఉంది. దేవుని వరమైన యేసుక్రీస్తు తన నమ్మిన ప్రజలకు 2 వరాలు ఇస్తాట. అమ్మ వింటున్నారా లేదా మీరు? అందులో మొదటి వరం ఎఫెసీ పత్రిక 2:8 ఉంది. ఏమిటి 2:8 ఉన్నది? మీరు విశ్వాసము ద్వారా కృప చేతనే రక్షింపబడి ఉన్నారు, ఇది మీ వల్ల కలిగినది కాదు, దేవుని వరమే అన్నాడు. రక్షణ దేవుని వరం. పాపములో పుట్టిన వారం, పాప పనులు చేసిన వారం, దేవుని కోపానికే పనికొచ్చిన వారం, నరకానికి పరుగులు పెడుతున్న వారం దేవుడు తన సువార్తని యొద్దకు పంపించి, వినండి, నువ్వు విశ్వసిస్తే నీకు రక్షణ ఇచ్చాడు. చూసావు? ఆ రక్షణ వరం నువ్వు కష్టపడితే వచ్చింది కాదు. రక్షణ వరం నువ్వు పరలోకానికి పోవడానికి పని చేస్తుంది. అమ్మా వింటున్నారు కదూ? మరొక వరం ఉంది యేసయ్య దగ్గర. యేసయ్యే దేవుని వరం. ఆయన దగ్గర రక్షణ వరం ఒకటి ఉందే చెప్పాను. ఆయన దగ్గర మరొక వరం ఉంది, చెప్తాను వినండి. అపోస్తల కార్యాలు 2:38 ఆ వరం రాసింది. అక్కడ ఏమంటాడంటే పేతురు, మీరు మారు మనసు పొంది యేసుక్రీస్తు నామాన బాప్తిసం పొందండి, అప్పుడు పరిశుద్ధాత్మ అనే వరమును పొందుదురు అన్నాడు. రక్షణ వరము పరిశుద్ధాత్ముడు వరమే. రక్షణ వరం నువ్వు పరలోకం పోవడానికి అది సరిపోతుంది. మరి పరిశుద్ధాత్మ వరం భూమి మీద నీవు మనిషిలో బతకడానికి పనిచేస్తుంది. ఈ మనుజాత్మకు దైవాత్మ తోడు కాకపోతే, ఈ దైవాత్మ ఈ మనుజాత్మను బలపరచకపోతే, అంతరంతమందు శక్తి కలిగిన వారు కాకపోతే మనుషులో బతకడమే మనకు రాదు. మీరేమనుకోకపోతే చెప్పనా, ఈనాటి సమాజంలో ఉన్న మనుషులకు మనుషుల్లాగా బ్రతకడం వచ్చిందా అన్నదే నా ప్రశ్న.
ఈనాటి మనుషులకు, ఈ సమాజంలో ఉన్న వాళ్ళకి వీళ్ళకి మనుషుల్లాగా బతకడం వచ్చిందా అని అనిపిస్తుంది. ఒక 2-3 సంవత్సరాల కిందట మన దేశంలోనే ఒక 8 సంవత్సరాల ఒక ఆడపిల్లను, కొంచెం వయసు పెద్దది ఉంటుందేమో, 8 మంది కొంచెం వయసు పెరిగిన ఇవ్వండి చిన్న ప్రాయం కలిగిన ఆడపిల్లకు తిండి పెట్టకుండా మత్తు మందులు ఎక్కించి ఒక గదిలో బంధించి ఒకడు తరువాత ఒకడు 8 మంది ఆ పిల్ల మీద పడి చెరిచినారనంటే వీళ్ళు మనుషులా మృగాలా? తిండి పెట్టలేదు, వినండి, మొత్తం మంది లెక్కించేసి ఆ మాంసపు ముద్ద మీద, ఆ పిల్ల శరీరం మీద ఒకడు తరువాత ఒకడు 8 మంది అత్యాచారం చేస్తే కొంతమంది మానవతావాదులు, కొంతమంది సాంఘిక సేవకులు ఈ దేశంలో లేచి ఇలాంటి వాడిని ఉరేయాలి అన్నారు, ఇలాంటి వాళ్ళు ఉరే చంపాలి అన్నారు. అంటే వింటున్నారా? మన పార్లమెంట్లో ఉన్న కొంతమంది ఎంపీలు వాళ్ళకు కానీ ఉరిశిక్ష వేసినా, వాళ్ళ మీద తీర్పులు చెప్పినా మా ఎంపీ పదవులకు రాజీనామా చేస్తామన్నారు. రోడ్డెక్కారు ఢిల్లీలో. ఇలా మీతో చెప్తాను వినండి. నీ కూతురికి ఎవడు అలా చేస్తే అలాగే రోడ్డెక్కుతావా? వాడికి ఏమీ తీర్పు జరగకూడదని? నీ చెల్లికి అలా జరిగితే ఊరుకుంటావా? నీ భార్యకి ఎవడు అలా చేస్తే ఊరుకుంటావా? అమ్మాయి పరమతానికి చెందిన ఆడపిల్ల గనుక ఈ మతస్థులు ఒకడు తరువాత ఒకడు 8 మంది వరుసగా చేస్తుంటే వాళ్ళకి ఏ శిక్ష విధించడానికి వీలు లేదని మన ఓట్లతో గెలిచినటువంటి మెంబర్స్ ఆఫ్ పార్లమెంట్ బజారుకి ఎక్కారు, రోడ్డుకి ఎక్కారు. వీళ్ళు మనుషులే అనుకోవాలా? వీళ్ళు మృగాలను అనుకోవాలా? మా ప్రాంతాల్లో లోకల్ ఎడిషన్లో ఒక చిన్న ఆర్టికల్ వచ్చింది. చాలా విచారకరమైన విషయం. అక్కందట, ఒరే తమ్ముడా, నేను పనికి పోతున్నాను, చిన్నపిల్ల కదా, ఉయ్యాల్లో వేశాను, కొంచెం ఏడిస్తే ఓపరా, ఇంకా ఎక్కువ ఇబ్బంది అయితే నా కబురు పెట్టించు, నేను వచ్చి పాలించుకుంటానని. పాపం ఆ తల్లి పొలం పనికి పోయింది. ఉయ్యాల్లో ఉన్నది తన అక్క కూతురు, చిన్న పిల్ల. ఆ పిల్లను ఉయ్యాల్లోంచి తీసి వీడు చేయరాని కార్యం చేస్తుంటే, మామయ్య నీ అక్క కూతుర్రా, నా మీద పడి ఇలా చేస్తున్నావేంటి, నువ్వు ఏం చేస్తున్నావో నాకు అర్థం కావడం లేదురా, నాకు బాధ వేస్తుందిరా, లే అని కూడా చెప్పలేని ఆ చిన్న రక్తపు మాంసపు ముద్ద మీద పడి వీడు అత్యాచారం చేస్తున్నాడంటే వీడు మనిషా, వీడు మృగమా? వినండి ప్రియులారా, ఈ మనుషులకు మనుషుల్లాగా బ్రతకడమే చేతకాని రోజుల్లోకి వచ్చాం. ప్రేమలు చల్లారిపోయినాయి, మానవత్వం అణగారిపోయింది. వింటున్నారా మీరు? ప్రేమలు, ఆప్యాయతలు, అనురాగాలు ఎప్పుడో ఎండగట్టేశాం. అందుకని చెప్తున్నాను వినండి. మనిషివైన నీవు మనిషిలాగా బ్రతకాలనంటే నీ మనుజాత్మకు దైవాత్మ తోడు కాకపోతే నువ్వు మనిషిలాగా బ్రతకలేవు. నువ్వు పరలోకం పోవడానికి రక్షణ వరం చాలు, కానీ భూమి మీద బ్రతికిన రోజుల్లో నువ్వు మనిషిలాగా బ్రతకాలంటే నీ మనుజాత్మకు దైవాత్మ తోడు కావాలి. ఆ ఆత్మ బలపరిచిన వలన అంతరంగ పురుషుని శక్తి కలిగిన భూమి మీద బ్రతకాలి. అందుకే మీరు ఆత్మను పొందండి. ఆత్మ లేకుండా బయటకు పోకండి, పిచ్చోల్లాగా ఉంటారు మీరు. ఆత్మను పొందండి, లేకుండా బయట తిరిగే దిగంబరుల్లాగా ఉంటారు మీరు అని యేసయ్య చెప్పినాడు. కానీ ఆత్మ వరమే కానీ కష్టపడితే వచ్చేది కాదు. ఒకవేళ ఆత్మవరమని అమ్మేటోళ్ళు మన తెలుగు రాష్ట్రాల్లో బోల్డంత మంది ఉన్నారండి అయ్యగారులు. వాళ్ళకు దండం పెట్ట, వీళ్ళేమో ఆత్మవరం అమ్ముతారట. మరి మీకేం మైదా రోగం వచ్చింది? మీరు కూడా నూనె సీసాలు పట్టుకొని కొంచెం డబ్బులు పెట్టుకొని అయ్యగారి దగ్గర నుంచి ఆత్మవరం పొందుదామని మీరు పోతారు అంటే మీరు కాదులేండి. తెలుగు క్రైస్తవులు 2 రాష్ట్రాలు అదే చేస్తున్నారు. అమ్మేవాడికి అడగలుగా సిగ్గు లేదు, కొనుక్కునే మనకన్నా సిగ్గు శరం ఉండాలిగా. ఆత్మవరం కొనుక్కుంటే వచ్చేదా? ఒక సంగతి చూపించి లోపలికి వెళ్తాను. వింటున్నారా లేదా? బిగుసుకుపోతున్నారంటే అప్పుడే ఇంకా చాలా టైం ఉందమ్మా. రిలాక్స్డ్గా వినండి, సావధానంగా వినండి, బిగుసిపోకండి.
వినండి వినండి ప్రియులారా, ఒకడేమో పేతురు దగ్గరికి వచ్చినాడు. వచ్చి అంటాడు, ఇగో ఈ డబ్బులు తీసుకో, ఆ పరిశుద్ధాత్మ వరం నాకి, నేను ఎవడి మీదైనా చేతులు పెడితే కార్యాలు అయిపోవాలి, డబ్బులు తీసుకో వరం ఇవ్వనంటే, ఆ రోజు పేతురు ఏమన్నాడో చదువుతాను చూడండి. అపోస్తుల కార్యాలు 8వ అధ్యాయం 20వ వచనం చూడండి. ఉంది ఇలా, అందుకు పేతురు, నువ్వు ద్రవ్యమిచ్చి దేవుని వరము సంపాదించుకుందునని తలంచుకుందునందున నీ వెండి నీతో కూడా నశించును గాక. నీ హృదయం దేవుని ఎదుట సరైనది కాదు గనక ఈ కార్యమందు నీకు పాలి పంపులు లేవు. కాబట్టి ఈ చెడుతనము మానుకొని మారు మనసు పొంది ప్రభుని వేడుకో. ఒకవేళ నీ హృదయాలోచన క్షమించబడవచ్చును. నువ్వు ఘోరమైన దుష్టత్వములోను దుర్నీతి బంధకములో ఉన్నట్టు కనబడుతుందబ్బాయ్ అన్నాడు. ఏమిట్రా నువ్వు డబ్బులు ఇచ్చి దేవుని వరం సంపాదించుకుంటావా అంటే, నేను ప్రకటించిన దేవుడు లంచమిచ్చి ఏదో ఇచ్చే దేవుడు అనుకుంటున్నావా? ఈ బైబిల్ దేవుడు లంచగొండోడు కాదు. నీ మనసే బాగలేదు. దేవునికి ఏదో ఇచ్చి దేవుని దగ్గర నుంచి ఏదో పొందుకుందామని అనుకుంటున్నావే. ఈ బైబిల్ దేవుడు లంచగొండోడు అనుకుంటున్నావా? నీ దగ్గర లంచం పుచ్చుకునేదో చేయడానికి నీ మనస్తత్వమే బాగోలేదు. మారు మనసు పొందు. ఒకవేళ దేవుడు నీ హృదయాలోచన క్షమించవచ్చునేమో అని ప్రియులారా ఎంత రోషంతో చెప్పుంటాడో పేతురన్న రోజున. కనుక నేను మీతో చెప్పేదేంటో తెలుసా? బాగా వినండి ప్రియులారా. మనం అంతరంగ పురుషునందు శక్తి కలిగి ఆత్మ వలన బలపరచబడాలనంటే ఈ ఆత్మవరముతో బ్రతకడం నేర్చుకోవాలి. ఈ ఆత్మవరముతో బ్రతకడం నేర్చుకోవాలి. ఈ ఆత్మను కలిగి ఉన్నాము అనే ఆలోచన లేకుండా నీవు బయటకు తిరిగే మనిషివైతే నువ్వు ఒక పిచ్చిదానివి, నువ్వు ఒక చపల చిత్తోడివి, నువ్వు ఒక దిగంబరివి, వాడొక దిగంబరి. ఈ రోజున క్రైస్తవ సంఘం స్పిరిచువల్ నేకెడ్నెస్, ఆధ్యాత్మిక దిగంబరత్వంతో బతుకుతుంది. మరి మేము దిగంబరులు కాదండి అనుకుంటున్నారు. పౌలు అంటాడు, వీళ్ళు పైకి భక్తి గలవారి వలె కనబడుతున్నారు కానీ దాని శక్తిని ఆశ్రయించడం లేదు అన్నాడు. కనుక రండి ప్రియమిత్రులారా, ఆ శక్తిని కలిగి ఆత్మ వలన బలపరచబడి దేవుని కొరకు అర్థవంతంగా బ్రతుకుదాం. కనుక ఈ ఆత్మ దేవుణ్ణి పొందితే, ఈ ఆత్మ దేవుని కలిగి ఉంటే అసలు మన జీవితాలు ఎట్లుంటాయో ఒకే ఒక అధ్యాయంలోంచి కొన్ని తలంపులు చెప్పి నేను నా ప్రసంగాన్ని ముగించే ప్రయత్నం చేస్తాను. మీరంతా ఇక్కడ ఉన్నారుగా, మీ పిల్లలు ఇటు అటు కదిలి ఆడుకునే ప్రయత్నం చేస్తే మీ పక్కనే సావధానంగా కూర్చోబెట్టండి. మీ పిల్లలు ఎందుకు తెచ్చారు దేవుని సంధికి? దీవించబడాలనే కదా. మీ పిల్ల ఇటు అటు తిరిగి వేరొకరు ఏకాగ్రతను భంగం చేస్తుంటే నీ కొడుకో నీ కూతురుకో ఆశీర్వాదం కంటే వేరొకటి వచ్చి కూర్చుంటుంది వాళ్ళ నెత్తి మీద. అమ్మా వింటున్నారా లేదా? పిల్లలంటే అల్లరి చేస్తారు, అందుకే వాళ్ళ పిల్లలు. అందుకనే వాళ్ళకు జాగ్రత్తగా కూర్చోబెట్టి అలవాటు చేస్తే వాళ్ళు చాలా మంచి పిల్లలు అవుతారన్నమాట. వింటున్నారు లేదు? 2-3 పిల్లలతో ఆడుకుంటున్నారు, వాళ్ళ గురించి చెప్పాను, సెట్ అయిపోయారులేండి. వాళ్ళు ఎవరని మీరు ఆలోచించక్కల్లా, లెవెల్ అయిపోయారు వాళ్ళిద్దరు. సంతోషం. అమ్మ వింటున్నారా మీరంతా? రండి. ఇప్పుడు పరిశుద్ధాత్మ శక్తిని పొందితే మనం ఏమవుతాము? ఆయన మన బలపరిస్తే ఎట్లా ఉంటుంది మన జీవితం? విపులంగా అన్నయ్యలిద్దరూ చాలా సంగతులు చెప్పుంటారు. నా వంతుగా నేను కొన్ని సంగతులు ఒకే అధ్యాయంలోంచి చెప్తాను. తెరవండి అందరూ. రోమీలకు రాసిన పత్రిక 8వ అధ్యాయం. రోమీలకు రాసిన పత్రిక 8వ అధ్యాయం బాగా వినండి. రోమా పత్రిక 8వ అధ్యాయం తెరవండి. ఈ 8వ అధ్యాయంలో ఆత్మను గూర్చి, పరిశుద్ధాత్మ దేవుని గూర్చి పౌలు 17 పర్యాయాలు రాశాడు. 17 టైమ్స్ పరిశుద్ధాత్మ దేవుని ప్రస్తావన ఈ చాప్టర్లో ఉంది. ఇప్పుడు 17 చెప్పాను అనుకోండి, మీరు భోజనాలకు వెళ్ళేసరికి 5 అవుద్ది. మరి మమ్మల్ని చంపుతా వింటరా అన్నట్టు చూస్తుంది ఒక కక్క. మీరేం వర్రీ కాకండమ్మా, నేను 17 చెప్పనులేండి, ఒక 7 సంగతులు మాత్రమే చెప్తాను. అది కూడా ఎక్కువ చెప్పని, కొంచెం కొంచెంగా చెప్పే ప్రయత్నం చేస్తాను. మీరంతా ఇక్కడే ఉన్నారా? కళ్ళు కనపడడం లేదని అడగండి. మీరు ఎక్కడ ఉన్నట్టు మీ మనసు ఎక్కడుందా లేదో అడుగుతున్నానన్నమాట.
అమ్మా వింటున్నారా? రండి, రోమాపత్రిక 8వ అధ్యాయం తెరవండి. పరిశుద్ధాత్మ దేవునికి ఏదో బిరుదు, ఒక టైటిల్ ఇచ్చాడు. ఆ పరిశుద్ధాత్మ దేవుని చేత బలపరచబడితే మనకి ఏం జరుగుతుందో చెబుతున్నాడు ఈ వచనాల్లో. సరే, మొదటి మాట చదువుదాము. రోమాపత్రిక 8వ అధ్యాయం 2వ వచనం. క్రీస్తు యేసునందు జీవమునిచ్చు ఆత్మ యొక్క, జీవమునిచ్చు ఆత్మ అనే మాట అండర్లైన్ చేయండి. క్రీస్తు యేసునందు జీవమునిచ్చు ఆత్మ యొక్క నియమము పాప మరణముల నియమము నుంచి నన్ను విడిపించెను. ఆత్మదేవుడు మన బలపరిస్తే ఎట్లుంటుందో తెలుసా? వచ్చిన పరిశుద్ధాత్ముడు ఎలా వస్తాడనంటే జీవమునిచ్చు ఆత్మగా వస్తాడు. స్పిరిట్ ఆఫ్ లైఫ్ అని రాసింది. జీవమనిచ్చు ఆత్మ. వినండి వినండి ప్రియులారా, దీన్ని ఏమని అర్థం చేసుకోము? అలా జీవమనిచ్చు ఆత్మగా వచ్చిన వాడు పాప మరణముల నియమము నుంచి విడిపిస్తాట. ఇంతకీ పాప మరణముల నియమం అంటే ఏంటి చెప్తాను, వినండి. మన కులం ఏదైనా, మన జాతి ఏదైనా, మన ప్రాంతం ఏదైనా, మనకెంత చదువు సంఖ్యలు ఉన్నా, మనకెన్ని ధనగణతలు ఉన్నా, మనమందరము పాప మరణముల నియమం కింద ఉన్న మనుషులమే. మనమందరము పాప మరణముల నియమము కింద ఉన్న మనుషులమే. ఏమిటండి పాప మరణాల నియమం అంటే? చెయ్యాలి అనుకున్న మంచిని చెయ్యడం మనకు చేత కాదు, చెయ్యకూడదు అనుకున్న చెడ్డ పనిని చెయ్యకుండా ఉండడము చేత కాదు. ఇదే పాప మరణముల నియమం కింద బతకడం అంటే. చెయ్యగోరు మేలు చెయ్యక చెయ్యకూడని కీడే చేసే దౌర్భాగ్యం ప్రతి వాడిలోనే ఉంటది. వాడు కులం పెద్దది అని అనుకున్నా, లేకపోతే నా కులం చిన్నది అనుకున్నా, నాకు బాగా చదువు ఉందని అనుకున్నా, మాకు చదువు లేదు అనుకున్నా, ప్రతి వాని పరిస్థితి అదే. పాప మరణముల నియమం కింద చెయ్యగోరు మేలు చెయ్యలేక చెయ్యకూడని కీడు చేసే ఒక బలహీనత. ఇది పౌలు గమనించినాడు. చూడండి, ఆయన చెప్పాడు, చదువుతాను. రోమాపత్రిక 7వ అధ్యాయం 18వ వచనం చూడండి. నా యందు అనగా నా శరీరమందు మంచిదేది నివసింపదని నేను ఎరుగుదును, మేలైంది చెయ్యవలనని కోరిక నాకు కలుగుచున్నది గాని దాన్ని చెయ్యటం నాకు కలగడం లేదు. నేను చెయ్యగోరు మేలు చెయ్యక చెయ్యగోరని కీడు నేను చెయ్యుచున్నాను. ఈ బాధ అతనికి ఎంత ఎక్కువైపోయిందేమో గాని, ఈ బాధ అతనికి ఎంత ఎక్కువైపోయిందో గాని, చూడండి 24వ వచనంలో ఏమంటాడు? ఏమన్నాడు? అయ్యో నేనెంత దౌర్భాగ్యుడను, ఇట్టి మరణమునకు లోనగు శరీరము నుంచి ఎవడు నన్ను విడిపిస్తాడు? అయ్యో నేనెంత దౌర్భాగ్యుడను, ఇట్టి మరణమునకు లోనగు శరీరము నుంచి ఎవరు నన్ను విడిపిస్తారు? మేలు చేద్దామనుకుంటున్నా చేయడానికి సామర్థ్యం లేదు, చెడు చేయకుండా ఉందామనుకుంటున్నా ఉండే సామర్థ్యము కలగడం లేదు. ఇదేంటో తెలుసా? పాప మరణముల నియమము కింద బతికిన ప్రతి మనిషి బ్రతుకు ఇంతే. ఈ బతుకులో ఉన్న మానవులకు ఆ పాప మరణముల నియమం నుంచి విడిపించేందుకే యేసు ప్రభు వచ్చాడు. వచ్చి ఆయన వెళ్ళిపోతూ, ఒరే బాబు శక్తిని పొందండిరా, ఆ వచ్చిన వాడు జీవమనిచ్చు శక్తిగా మీ లోపలికి వచ్చి, జీవమనిచ్చు ఆత్మగా మీ లోపలికి వచ్చి ఆ పాప మరణాల నియమము నుంచి విడిపిస్తాడు. అంటే ఆత్మ వల్ల బలపరచబడే వాళ్ళు, అంతరంగమందు శక్తి కలిగిన వారు చెయ్యగోరు మేలు చెయ్యగలగాలి, చెయ్యకూడదనుకున్న కీడు చెయ్యకుండా ఉండగలగాలి. ఇది మనకు చేతనవ్వకపోతే నీ క్రైస్తవ భక్తి జీవితమే పెద్ద డొల్ల. ఇక్కడ ఉన్నారా లేదా? నల్లట్ట ఎర్రంచు పుస్తకం పట్టుకొని టక్కు టక్కులాడించుకొని వస్తావు కదే ఓ టక్కల మారక్క, రా పర్వాలేదు మందిరానికి బైబిల్ పట్టుకొని. మరి చెయ్యాలనుకున్న మేలు చేయడానికి, చెయ్యకూడదనుకునే కీడు చేయకుండా ఉండడానికి లోపల ఆత్మదేవుడు బలపరచగా అంతరంగ పురుషులందు శక్తి వచ్చిందా? అసలు క్రైస్తవ్యం గొప్పతనం ఏదండి? ఏ మతములోనైనా పాపం చేయొద్దు మంచి చెయ్యు, పాపం చేయొద్దు మంచి చెయ్యు, పాపం చేయొద్దు మంచి చెయ్యి అని ఎవడన్నా చెప్తాడు. కానీ ఆ పాపం చేయకుండా ఉండడానికి, మంచి చేయడానికి సామర్థ్యం ఇచ్చేవాడు యేసు ప్రభు. ఇలాంటి వాడు ప్రపంచంలో వేరొకడు లేడు. మీకు అర్థమయ్యేలా చెప్పనా? అందరూ ఒరే ఆకాశానికి ఎగర్రా, ఆకాశానికి ఎగర్రా, ఆకాశానికి ఎగర్రా, ఆకాశానికి ఎగర్రా అని చెప్తున్నారు. ఎగరడానికి రెక్కలిచ్చినోడేడి? అన్ని మతాలు మంచిగా చెప్తాయండి, అన్ని మతాలు చెడు చేయొద్దని చెప్తాయండి, కానీ మంచి చేయడానికి శక్తి ఇచ్చేదెవడు?
ఆ చెడు చేయకుండా ఉండడానికి శక్తి ఇచ్చేదెవడు? అతగాడి కదా మనం నమ్ముకోవాలి. ఆకాశం వరకు ఎగర్రా 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 అని చెప్పేవాడు గొప్పోడు కాదు, ఎగరమని చెప్పి రెక్కలిచ్చేవాడు గొప్పవాడు. ఎగరమని చెప్పి రెక్కలిచ్చేవాడు గొప్పవాడు. యేసు ప్రభు కూడా గొప్ప స్టాండర్డ్స్ అని ప్రమాణాలు గొప్పవి. ఆ ప్రమాణాలకు తగినట్లుగా జీవించడానికి తన ఆత్మశక్తినిచ్చి తన ఆత్మ వలన ఆయన బలపరిచేవాడు. ఇది మీకు బాగా అర్థం అవ్వాలంటే ఏంటంటే చెప్తాను ప్రియులారా, సెల్ లోకంలో ఉన్నాక సెల్ ప్రపంచంలో సెల్ భాషలో చెప్తేనే మీకు అర్థమవుతుంది. ఇక్కడ ఉన్నారా లేదా అమ్మ? సెల్ భాషలో చెప్తాను వినండి. ఈ సెల్ ఫోన్ శాంసంగ్ సెల్ ఫోన్ బాడీ చాలా పర్ఫెక్ట్గానే ఉంది, చాలా చక్కగానే ఉంది. దాని లోపల శాంసంగ్ బ్యాటరీ అది పర్ఫెక్ట్గానే ఉంది. దాని లోపల ఎయిర్టెల్ సిమ్ కార్డ్ అది కూడా పర్ఫెక్ట్గానే ఉంది. నొక్కుతుంటే ఎలగదే, దీంట్లోంచి ఫోన్లు పోవడం లేదు, దీంట్లోని ఫోన్లు రావడం లేదు, దీంట్లోంచి కాల్ పోవడం లేదు, దీనిలోని కాల్ రావడం లేదు. ఏమైంది? ఈ సెల్ ఫోన్ అంటే ఇది చచ్చిన సెల్ ఫోన్ అయిపోయింది. కారణం ఏంటంటే బాడీ పర్ఫెక్ట్గా లేదా? పర్ఫెక్ట్గానుంది. అమ్మ వింటున్నారా? బ్యాటరీ పర్ఫెక్ట్గా లేదా? చాలా పర్ఫెక్ట్గానే ఉంది. దాని సిమ్ కార్డు సరైంది కాదా? సరైంది. మరి ఎలాగదేమండి? కాల్స్ పోవెందుకండి, కాల్స్ రావెందుకండి అని అంటే దాని బ్యాటరీలో ఉన్న ఛార్జింగ్ మిస్ అయిపోయింది. ఛార్జింగ్ లేని ఫోన్ ఎన్ని నొక్కులు నొక్కుంటే ఏమొచ్చుద్ది? వింటున్నారా లేదా? ఇప్పుడు దీని ఛార్జింగ్ కావాలి. అందుకని ఆ సాకెట్కు పెట్టి వైర్ పెట్టి నా సెల్ ఫోన్ ఛార్జింగ్ ఎక్కించుకుంటే లైట్ వెలిగింది, కాల్స్ వస్తున్నాయి, కాల్స్ పోతున్నాయి. ఇప్పుడు జీవించే సెల్ ఫోన్ అయిపోయింది ఇది. ఆదామునందు మనం అందరము డెడ్ సెల్ ఫోన్ లాంటి వాళ్ళమే. బాడీ పర్ఫెక్ట్ బాడీ, ఏమి లోపలనే కాలు చెవులు ముక్కు నోరు అన్నీ ఉన్నాయిగా. ఒక ఏటేసి వండేస్తే 70 మంది తినొచ్చు నిన్ను. ఒక ఏటేసి వండితే 70 మంది సరిపోతాం మనం ఒక్కొక్కరం. ఇవాడు చాలా పర్ఫెక్టే బాడీ, పర్ఫెక్ట్ బ్యాటరీ కూడా పర్ఫెక్టే, హృదయం కూడా పర్ఫెక్టే, సిమ్ కార్డు కూడా పర్ఫెక్ట్గానే ఉంది. కానీ చెయ్యాలనుకున్న మంచి ఎందుకు చేయలేకపోతున్నాము, చేయకూడదనుకున్న కీడెందుకు చేయకుండా ఉండలేకపోతున్నామంటే ఈ బ్యాటరీలో ఏమండి ఛార్జింగ్ మిస్ అయిపోయింది. ఆ ఫలముతని దినమున నిశ్చయముగా చచ్చెదవు అన్నాడే, ఆ చావేంటో తెలుసా? దేవుని జీవం మనల్ని ఎడబాసింది. ఏ రోజునైతే సువార్త విన్నావో, ఏ రోజునైతే యేసుని పాపాలుగా మరణించాడని విన్నావో, నమ్మితే పాపక్షమాపణ వస్తుందని తెలుసుకున్నావో, ఆ రోజున ఆ జీవమునిచ్చు ఆత్మను ఆయన నీకు అనుగ్రహించగా నీవిప్పుడు జీవించే సెల్ ఫోన్ లాగా అయిపోయినావు అన్నమాట. ఇప్పుడు చెయ్యగోరు మేలు చెయ్యగలవు, చెయ్యకూడని కీడు చెయ్యకుండా ఉండగలవు. అలా ఉంటేనే మన ఆత్మ వల్ల బలపరచబడి బ్రతుకుతున్నాము, అంతరంగ మందు శక్తి కలిగి బ్రతుకుతున్నామని లెక్క. ఇక్కడ ఉన్నారా లేదా? అర్థమవుతుందా? సెల్ ఫోన్లో చెప్పిన అర్థం కాకపోతే ఇంకా మీకు వేరే లోకంలో తీసుకెళ్ళాలి. ఇప్పుడు ఆమె అర్థమవుతుందా? సెల్ భాషలో చెప్పేదిగా, బాధపడిందిగా. మనమంతా అపరాధముల చేత పాపముల చేత చచ్చిన వారమై ఉండగా యేసుక్రీస్తునందు దేవుడు మన బ్రతికించి యేసుక్రీస్తునందు జీవమునిచ్చు ఆత్మను మనకివ్వగా ఇప్పుడు చెయ్యగోరు మేలు చేయగలము, చెయ్యకూడని కీడు చేయకుండా ఉండగలము. దాని ద్వారా పాప మరణమైన నియమం నుంచి విడిపించబడినాము. ఇది మొదటి మాట. ఇంకెక్కువ చెప్పలేను, టైం అవుతుంది కనుక రండి. రెండో మాట చెప్తాను. పౌలు దేవుని ఆత్మకు ఇచ్చిన మరొక పేరు ఇక్కడ ఉంది. అదే రోమాపత్రిక 8వ అధ్యాయం చదువుతాను చూడండి. 9వ వచనం ఇలా రాసి ఉంది: దేవుని ఆత్మ మీలో నివసించి ఉన్న ఎడల మీరు ఆత్మ స్వభావం గలవారే గాని శరీర స్వభావం గలవారు కారు. ఇక్కడ దేవుని ఆత్మ అనే మాట అండర్లైన్ చేయండి. ఇంతకుముందు జీవమునిచ్చు ఆత్మ, ఇప్పుడేమో దేవుని ఆత్మ. వచ్చినటువంటి పరిశుద్ధాత్ముడు, అమ్మ వింటున్నారా? మన జీవితంలోకి వచ్చిన పరిశుద్ధాత్ముడు దేవుని ఆత్మగా వచ్చి మనలో నివసిస్తే ఏమైపోతామంట మనం? చూపిస్తాను రండి. 1 కొరింథీ పత్రిక 3వ అధ్యాయం 16వ వచనంలో ఉంటుంది: మీరు దేవుని ఆలయమై ఉన్నారనియు దేవుని ఆత్మ మీలో నివసించుచున్నాడనియు మీరు ఎరగరా? దేవుని ఆత్మ నీ లోపలికి వచ్చి జీవిస్తే దేవుడు నిన్నేం చేస్తున్నాడో తెలుసా? నిన్నే ఒక దేవాలయంగా చేస్తున్నాడు. వింటున్నారా లేదా మీరు?
మనల్ని దేవుడు ఎట్లా చేస్తున్నాడు? దేవాలయంగా చేస్తున్నాడు. అక్కడ ఉన్న దేవాలయం అది కదలని దేవాలయం. దీనబంధనం ఇప్పుడు కట్టాడు, అక్కడే ఉంది. చాలా కాలం ఆయనకు వచ్చి సేవ చేశారు, అక్కడే ఉంది. అన్నయ్య ప్రభు దగ్గర వెళ్ళిపోయారు, ఇంక అక్కడే ఉంది. రేపు వచ్చి చూసినా అక్కడే ఉంటుంది, వచ్చే సంవత్సరం చూసినది అక్కడే ఉంటుంది. అది కదలని దేవాలయం. అయితే ఎవరిలోకైతే పరిశుద్ధాత్ముడు వచ్చి నివసిస్తాడో వారు ఏమైపోతారు? కదులుతున్న దేవాలయాలు అయిపోతున్నారు. ఈ దేవాలయం శ్రీకాకుళం నుంచి వచ్చింది, ఆ దేవాలయం హైదరాబాద్ నుంచి వచ్చింది, ఆ దేవాలయం ఏలూరు నుంచి వచ్చింది, ఆ దేవాలయం నేపాల్ నుంచి వచ్చింది, ఆ దేవాలయం విజయవాడ నుంచి వచ్చింది, ఆ దేవాలయం తుని నుంచి వచ్చింది. దేవుని ఆత్మ లోపలికి వస్తే మనమంతా ఏమైపోయామో తెలుసా? కదులుచున్న దేవాలయం, మొబైల్ టెంపుల్స్. ఈ క్రైస్తవులకి విషయం అర్థమై సావలేదండి, బాధేస్తుంది. నేనే దేవాలయాన్ని, ఈ దేవాలయం పాడు చేస్తే, వింటున్నారా, దేవుడు నన్ను పాడు చేస్తాడన్న భయం బొత్తిగా లేకుండా బతికేస్తున్నాం మనం. నేనే దేవాలయాన్ని. అమ్మ వింటున్నారు? ఒక విషయం మీతో చెప్పనా? పాత నిబంధన రోజుల్లో దేవుడు మోషే, నిర్గమకాండం 25వ అధ్యాయం 8వ వచనం, మోషే, నేను నా ప్రజల మధ్య నివసించినట్లు వారు నాకు పరిశుద్ధ స్థలాన్ని నిర్మిస్తే వాళ్ళ మధ్యలోకి వస్తాను అన్నాడు. ఏంటమ్మా? పాత నిబంధన రోజుల్లో దేవుని ప్రజల మధ్యలోకి వస్తానన్నాడు. ఉండనిచ్చినారా మనుషులు? వాళ్ళ మధ్యలోకి వచ్చి షిలోహు దగ్గర నిబంధన మందసంలో ఆయన ఉంటూ ఉంటే ఉండనిచ్చినారా ఈ పాడు మనుషులు? అమ్మా వింటున్నావా? ఉండనీయలేదు. సరే, ఇక అలా పోతే ఉండనీయట్లేదు వీళ్ళు. నేను గుడారంలోకి వెళ్ళినా ఉండనీయట్లేదు, గోపురంలోకి వచ్చినా ఉండనీయట్లేదు. ఇక లాభం లేదు, నేనే వాళ్ళలాంటి శరీరంతో వాళ్ళ దగ్గరికి వెళ్ళిపోతాను, వాళ్ళతో ఉంటానని యేసుక్రీస్తుగా వచ్చి ఇమ్మానుయేలుగా ఉండడానికి ఇష్టపడ్డాడు. ఇమ్మానుయేలు అంటే మనతో పాటు ఉండేవాడు. పాత నిబంధనలో మన మధ్యకు వచ్చిన వాడు, యేసుక్రీస్తు కాలములో మనతో ఉండడానికి వచ్చిన వాడు. మనతో ఉండడానికి వచ్చిన ఉండనిచ్చారా? మాయిదారి సంత వినరే? మనమే 3 మేకుల మీద వేలాడదీసి మొక్క మీద ఉమ్మిబెత్తలు వేసి మన పాప శిక్షణ అంతా ఆయన మీద మోపి చంపేశాం. ఇక లాభం లేదు. వారు మధ్యలోకి వెళ్ళినా ఉండనీయట్లేదు, వాళ్ళతో ఉందామన్నా ఉండనీయట్లేదు. ఈసారి అట్లా కాదు, వారు లోపలికి వెళ్ళి ఉంటానని పెంతెకోస్తు దినమన ఈ లోకానికి వచ్చి మన లోపల ఉండి బతకడానికి వచ్చాడు ఆయన. ఇప్పుడు మనల్ని ఎట్లా చేసినాడో తెలుసా? చెప్పండి. దేవాలయాలుగా చేశాడు. నువ్వు ఎవరివో తెలుసా? కదులుచున్న దేవాలయానివి. నువ్వు ఏ ఊరు వెళ్తే దేవాలయం ఆ ఊరికి పోతుందన్నమాట. ఇక్కడ ఉన్నారా లేదా? మరి దేవాలయం కదా. అమ్మా ఇలా చెప్తాను, ఈ దేహం మంచిదా చెడ్డదా చెప్పండి నాకు. ఇప్పుడు దేహం మంచిదా చెడ్డదా? ఇది పాపానికి లాగే గుణం దీనికి ఉంది గనక ఈ దేహం చెడ్డది అనేటం మనకి అలవాటైపోయింది. కానీ మీకు ఆ విషయం చెప్పనా, ఈ దేహం ఎప్పుడు చెడ్డది కాదు. ఎందుకంటారా? ఒక వాక్యం చూపిస్తా. 1 కొరింథీ పత్రిక 6:19 చూడండి. మీ దేహము దేవుని వలన మీకు అనుగ్రహించబడి మీలో ఉన్న పరిశుద్ధాత్మకు ఆలయమై ఉన్నదని మీరు ఎరగరా? ఎక్కడి నుంచి వచ్చింది ఈ దేహం? చెడ్డ దేవుడి నుంచి దగ్గర రాలేదు తల్లి, నీకు మంచి దేవుని దగ్గర నుంచి వచ్చింది. దేవుడు మంచివాడు, ఆయన ఇచ్చింది ఏదైనా మంచిదే. కనుక దేహం చెడ్డదా మంచిదా? మంచిది. కానీ నీకు అప్పగించాడు దాన్ని, నువ్వు సరిగా వాడుకుంటే అది మంచిదిగానే ఉంటుంది, నువ్వు దాన్ని పాడు చేస్తే అది పాడైపోద్ది. ఇలా అడుగుతాను, చెప్పండి, కత్తి మంచిదా చెడ్డదా? అనయ్య, కత్తి మంచిదా చెడ్డదా? డాక్టర్ గారు చేతిలో పెడితే ఆపరేషన్ థియేటర్లో కత్తితో ఆపరేషన్ చేసి మళ్ళీ బతికిస్తాడు. అదే దొంగోడు చేతిలో పెట్టామనుకోండి, ఆడ పీక తీసి వాళ్ళు చంపుతాడు. కత్తి మంచిదా చెడ్డదంటే మంచి చెడ్డది. వాడుకునే వాడిని బట్టి ఆధారపడి ఉంటుంది. నీ దేహం మంచిదా చెడ్డదా? వాడుకునే నిన్ను బట్టి ఆధారపడి ఉంటుంది. దేవుడు ఈ దేహంలో తన ఆత్మను పంపించగా ఇప్పుడు ఆత్మదేవుడు రాగా నీ దేహాన్ని ఎట్లా చేసినాడట? దేవాలయంగా మార్చాడంట. ఈ దేవాలయంలో వింటున్నారా మీరంతా? ఈ దేహంలో బోల్డ్ అనే అవయవాలు ఉన్నాయి.
అందుకనే పౌలు రోమాపత్రిక 6వ అధ్యాయములు అంటాడు, నీ దేహములో ఉన్న అవయవాలన్నీ నీతికి సాధనంగా అప్పగించండి అన్నాడు. ఇవి నీతికి సాధనంగా వాడచ్చు, దుర్నీతికి సాధనంగా వాడచ్చు. నువ్వు దుర్నీతికి సాధనంగా వాడేవనుకో ఏమొస్తుందో చెప్పనా, నీకు సిగ్గు కలుగుతుంది, దానివల్ల నీకు మరణం వస్తుంది. ఇదే నీతికి సాధనంగా వాడేవనుకో ఈ దేహాన్ని పరిశుద్ధత వస్తుంది, చివరికి నీకు నిత్య జీవం వస్తుంది అన్నాడు. ఈ రెండు నేనేం చెప్పలా, పౌలన్నే చెప్పినాడు. రోమాపత్రిక 6వ అధ్యాయం 22, 23 వచనాల్లో ఉంటుంది. తర్వాత మీరు చూసుకోండి. నీతికి సాధనమైతే ఏమండి పరిశుద్ధతనే ఫలం వస్తుంది, నిత్య జీవం ముగింపులో నీకు వస్తుంది. అదే దుర్నీతికి సాధనంగా అప్పగించేవనుకో నీకు సిగ్గు కలుగుతుంది, చివరికి నీకు మరణమే సంప్రాప్తమవుతుంది. ఇప్పుడు ఈ శరీర అవయవాలు దేనికి వాడుతున్నావో చెప్పు. అందరూ నా వైపు చూస్తూ వినండి. మీ కళ్ళున్నాయా? మాట్లాడరేమమ్మా? ఉన్నాయి. ఈ కళ్ళు దేనికి వాడాలి మరి? ఒక ఆయన అంటాడు, నీ ధర్మశాస్త్రములో ఆశ్చర్యకరమైన సంగతులు చూసినట్లు నా కళ్ళు తెరవ్వా అన్నాడు. అంటే ధర్మశాస్త్రములో ఆశ్చర్యకరమైన సంగతులు చూడడానికి కళ్ళు వాడాలి. యేసయ్య అన్నాడు, కన్నులనెత్తి పైరులు చూడండి అన్నాడు, అనగా నశించు ఆత్మలు చూడమన్నాడు. అమ్మ వింటున్నారా మీరంతా? విశ్వాసమైన కర్తయు దాన్ని కొనసాగించువాడైన యేసు వైపు చూడండి అన్నాడు. మనం చూడాల్సిన మంచివి చాలా ఉన్నాయి. మరి నీకేం మాయిదారు రోగం వచ్చిందక్క? టీవీ ముందు కూర్చొని సీరియల్ కథ మీద సీరియల్ కథ చూస్తున్నావు. ఇక్కడ ఉన్నారా లేదా? ఇదే కృష్ణా జిల్లాలో ఊరు మీటింగ్ పిలిచారు. వస్తేను ఆ మీటింగ్ పిలిచిన పెద్ద ఆయన అంటాడు, బ్రదర్ నేను 8:30కు వస్తానండి, మిమ్మల్ని పిలుస్తాను, మీరు అంతవరకు రూమ్లో ఉండండి అన్నాడు. నేను బట్టలు వేసుకుని కూర్చున్నా. ఆలయం 6:30కే పాటలు మొదలు పెట్టారండి. ఏంటి ఇంతసేపు ఆ పాటలు? వీళ్ళ మనసులు అలసిపోతాయి కదా, తర్వాత నేను చెప్పే వాక్యం వీళ్ళకి ఏం బుర్రక పడుతుందని భయంతో నేను వెళ్ళిపోతే నా ప్రసంగం ఇచ్చేస్తాడని ఆ గదిలోంచి మీటింగ్ స్థలానికి వచ్చాను. వస్తే చాలా పెద్ద పెండాలు వేశారు, చాలా కుర్చీలు వేశారు, బరకాలు వేశారు, మనుషులు లేరు. అక్కడ వాయించిన తమ్ముళ్ళు, ఇక్కడ పాడిన వాళ్ళు కుర్చీలకి, ఖాళీ కుర్చీలకి పట్టాలుగా పాడుకుంటున్నారు వీళ్ళు. నేను రావడం చూసి ఆయన గబగబా స్టేజ్ నుంచి వచ్చి, ఏం బ్రదర్ మీరు వచ్చేసారన్నాడు. అదేన్నా ఎప్పటి నుంచో పాడుతున్నారు కదా, వీళ్ళు పాటలు విని విని మనసు అలసిపోతే తర్వాత వాక్యమేం వాళ్ళ మనసు ఎక్కుతుందని వచ్చేసాను, ప్రసంగం ఇస్తే చేద్దామని. ఏంటన్నా ఎవరూ లేరు, ఇన్ని ఏర్పాట్లు మీరు చేశారంటే, టైమింగ్ అవ్వలేదు బ్రదర్, 9 అవనివ్వండి వచ్చేస్తారన్నాడు. 9 ఏంటి వర్జం ఏమైనా 9 తర్వాత రావడానికి అంటే, అది కాదులేండి బ్రదర్, సీరియల్ అయిపోతాయి బ్రదర్. 9కి ఏమైపోతాయమ్మా? సీల్ అయిపోతాయి. ఈ కన్ను నీతికి సాధనంగా వాడాలి, మరి దుర్నీతికి సాధనం చేశావే. నేను ఎక్కడో మీటింగ్ పోతే వినండి, ఒక ఆమె పక్క ఆమెను గీకుతా ఉంది, ఏదో అడుగుతా ఉంది. అడుగుతుంటే ఆవిడకి తెలుసు మధ్యలో మాట్లాడుకుంటే సోమన్న కోపడతాడని ఆవిడకి తెలుసు బాగా. అందుకే ఆవిడ అమ్మో మీరు సామాన్యమైన అక్కలా, ఏమండి ఉరుకో అని ఇట్లా చెప్తుంది. అయినా పక్క కూర్చున్న ఆవిడ ఇంకా గీకుతుంది, ఏదో అడుగుతుంది, ఉరుకోమంటున్నాను అంటుంది అనమాట. సరే మొత్తానికి అది నా కంట్లో పడింది. నేను ఫోటో కూడా తీశాను నా సీసీ కెమెరాలో, ఇక్కడ పెట్టుకున్నా. సరే ప్రసంగం అయిపోయి దిగి వచ్చేసరికి ఆ సిస్టర్ ఎదురుగా వచ్చి, వందనాలు అన్నయ్య అంది. వందనాలు అమ్మ. ఏంటి నీ పక్కన కూర్చున్న ఆవిడ ఊరికేదో నిన్ను అడుగుతుంది, ఏదో నువ్వేమో ఊరుకోమని చెప్తున్నావు, నాకు అర్థమైంది, నేను చెప్పిన వాక్యం అర్థం కాలేదా, ఆవిడ ఏమడుగుతుంది అన్నా నేను. ఈవిడేమో కొంచెం తలదించి, నిజమే చెప్పమంటావన్నయ్య అంది. నిజమే చెప్పమ్మా అన్నాను. పక్క ఆవిడ ఏమడిగిందంటే, నిన్న కార్తీక దీపంలో ఏమైంది అని అడుగుతుంది. నీ కార్తీక దీపం తగలయ్యా, దేవుని సందుకు వచ్చి దేవుని వాక్యం వింటూ కార్తీక దీపం ఏమైంది, మొగల రేకులు ఏమైంది అని అడుగుతున్నావు అని అంటే, అసలు నువ్వు దేవుని భయం ఉన్న దానివేనా? అసలు నీ కన్ను దేనికి అప్పగించావు? ఇలా శరీరంలోని ప్రతి అవయవాన్ని గురించి మనం మాట్లాడుకోవచ్చు, కానీ మనకు సమయం చాలదు. దేవుని ఆత్మగా నీ లోపలికి వచ్చిన వాడు నిన్ను దేవాలయంగా మార్చాడు. ఎరిగావా? నువ్వు దేవాలయంగా బతికితే నువ్వు ఆత్మ వలన బలపరచబడుతున్న దానివే. నువ్వేమో దెయ్యాలు గొప్పగా బతికితే నువ్వు ఆత్మ వలన బలపరచబడని మనిషివే. ఏదోటి అయ్యుంటావులే. ఈ మధ్యాహ్నం జీవమునిచ్చు ఆత్మ పాప మరణముల నియమము నుంచి విడిపించాను.
దేవుని ఆత్మ మనలను దేవాలయముగా చేసే బలపరచను. మూడవ మాట చెప్తాను రండి. అమ్మ, అర్థమవుతుందా మీకు? రోమాపత్రిక 8వ అధ్యాయం మళ్ళీ చూడండి, 9వ వచనమే చదువుతా. దేవుని ఆత్మ చెప్పేశాను, మీలో నివసించుచున్న ఎడల మీరు ఆత్మ స్వభావం గలవారే గాని శరీర స్వభావం గలవారు కారు. తర్వాత చూడండి, ఎవడైనను క్రీస్తు ఆత్మ లేనివాడైతే వాడు ఆయన వాడు కాదు. క్రీస్తు ఆత్మ అనే మాట అండర్లైన్ చేయండి. ఇది మూడో మాట, స్పిరిట్ ఆఫ్ క్రైస్ట్ అన్నాడు. మన లోపలగా వచ్చిన పరిశుద్ధాత్ముడు క్రీస్తు ఆత్మగా వచ్చినవాడు. ఏం చేయడానికి వచ్చినాడు అంటే మనలందరినీ క్రీస్తుకే చెందినవారుగా చేయడానికి వచ్చాడు. క్రీస్తు ఆత్మను కలిగిన మనం క్రీస్తుకే చెందిన వారం. అమ్మా, వింటారా? ఒక విషయం చెప్తాను. గలతీ 3:28 పౌలు అంటాడు, ఇందులో అనగా యేసు క్రీస్తులో యూదుడని గ్రీసు దేశస్థుడని లేదట, దాసుడని యజమానుడని లేదట, స్త్రీ అని పురుషుడని కూడా లేదట. అంటే ఇందులో జాతి భేదం కానీ, ఇందులో వింటున్నారా ఏమండి సాంఘిక భేదం కానీ, ఇందులో వినండి లింగ భేదం కానీ ఉండకూడదు. నువ్వు యేసు ప్రభువులోకి వచ్చి కూడా భేదాలు పెట్టుకుని బతికినావనుకో, నువ్వు క్రీస్తు ఆత్మ ఉన్న వ్యక్తి ఎట్లవుతావు? నువ్వు క్రీస్తుకే చెందిన వ్యక్తి ఎట్లవుతావు? ఈరోజు యేసు ప్రభు నమ్మారు కానీ వినండి, మేమంతా ఒకే కుటుంబం అన్నట్టుగా బ్రతకరు కొంతమంది. ఆ క్రీస్తు ఆత్మ వలన వచ్చే ఐక్యతలో మనం సరిగా బతకడమే చేత కావడం లేదు. అప్పుడప్పుడు కొంతమంది కలుసుకుంటున్నప్పుడు క్రైస్తవులు అడుగుతుంటారు, నేను వింటుంటాను, నాతో వచ్చిన వాళ్ళు అడుగుతారు, నన్ను కూడా అడుగుతుంటారు. ఏంటి ఆ ప్రశ్న అంటే, మీరు ఏ ముట్లు? ఏమిటంట ఈ ముట్లు? అరే, సైతాను వల్ల ఈ దేశంలో పెట్టబడిన కుల వ్యవస్థ చాలగొట్టవలసిన మనమే ఇంకా ఏ ముట్లు? ఏ ఆత్మను కలిగి ఉండి బతుకుతున్నామో అనిపిస్తుంది. ఏ ముట్లో చెప్పలేదనుకోండి, మీ సర్నేమ్ ఏంటి? ఏమన్నా అంగనాచి కబుర్లు రా బాబు, నీ ఇంటి పేరేంటి? దాంతో కొలిచేయచ్చు అన్నమాట. అప్పటికీ అర్థం కాలేదనుకోండి, మీ బంధువులు ఎక్కడెక్కడ ఉంటారు, వాళ్ళ ద్వారా మొత్తానికి ఈడు కులం ఏదో తెలుసుకోవాలి. కులంతో నీవు నెత్తినిపై తగలబడరా, కులం కోరుకున్నాడా పనికి మాలినోడా అని అనాలనిపిస్తుంది నాకైతే. సైతాను వలన కేవలం ఇదే దేశంలో, భారతదేశంలో కట్టబడిన ఈ కుల వ్యవస్థకు వ్యతిరేకంగా నిలబడవలసింది క్రైస్తవ సంఘం అయితే, మనోళ్ళే దీంట్లో కుమ్ముకులాడుతుంటే ఇక వాళ్ళకేమి నేర్పిస్తామని చెప్పండి? క్రీస్తాత్మ కలిగిన వారమేనా? మనమంతా క్రీస్తుకే చెందిన వారమేనా? ఇక్కడ ఉన్నారా లేదా? ఇవ్వండి, నేను మొట్టమొదటి సేవ ప్రారంభించినప్పుడు మా ప్రాంతాల్లో 59 గ్రామాలు. ఆ రోజుల్లో సువార్తే లేదు అక్కడ. నేను పోయేసరికి వింటున్నారా, ఎక్కడ చర్చ లేదో, క్రిస్టియన్ కూడా లేడు. ఏమండి, తర్వాత యేసురత్నం గారి సావాసం నుంచి, ఆకివీడి నుంచి ఒక అన్నగారు వచ్చి అటువైపు ఒరిస్సా బోర్డర్లో సేవ చేసేవాళ్ళు. అప్పుడప్పుడు ఆయన వచ్చేవాళ్ళు తప్ప ఆ ప్రాంతాలు ఎవరూ లేరు. అయితే ఒక మెడికల్ డాక్టర్ ఫ్యామిలీ దొరికింది. వాళ్ళేం పెద్ద యేసుప్రభు నమ్మినోళ్ళు కాదు, కొంచెం నామినల్ క్రిస్టియన్స్ అన్నమాట. ఎప్పుడో ఏదో యేసై అంటే ఇష్టం, అంతే, ప్రో క్రిస్టియన్స్ అంటాం వాళ్ళని. సరే, వాళ్ళు దొరికితే వాళ్ళని పట్టుకొని చిన్నగా సువార్త చెప్తే వాళ్ళ రక్షణ భాగ్యంలోకి వచ్చారు, మారు మనసు పొందినారు. వాళ్ళ చిన్నగా సేవ పెరుగుతూ ఉంటేను, వింటున్నారా లేదా, వాళ్ళ ఇంట్లో ఒక శుభకార్యం జరిగింది. బ్రదర్, మీరు ఖచ్చితంగా రావాలి, వాక్యం చెప్పాలన్నారు. సరే, నేను ఆ శుభకార్యానికి వాళ్ళ ఇంటికి పోయాను. ఏమండి, మా ప్రాంతాల్లో ఉన్న పెద్ద పెద్ద మనుషులందరూ వచ్చినారు. అప్పట్లో బ్రతుకున్న కింజరా పెరనాయుడు గారు వచ్చారు, ధర్మాన ప్రసాదరావు గారు వచ్చారు, మా ఎమ్మెల్యే బొగ్గు లక్ష్మణరావు గారు వచ్చారు, పెద్ద పెద్ద అధికారులంతా వచ్చారు. నేను చూస్తుంటే ఆ కాలనీలో ఉన్న క్రైస్తవుడు ఒక్కడో కనబడడం లేదు. ఇక్కడ వీని పిలవలేదా లేక వాళ్ళు రాలేదా నాకేం అర్థం కాలేదు. సరే, మొత్తానికి కార్యక్రమం స్టార్ట్ అయిపోయింది కనుక ప్రార్థన చేసి వచ్చినటువంటి ఈ రాజకీయ నాయకులకు, ఉద్యోగస్తులు కొంచెం సువార్త చెప్పాను. సువార్త చెప్పాక డాక్టర్ గారిని అడిగాను, బ్రదర్, కాలనీలో ఉన్న మన వాళ్ళు ఒక్కరు కనబడలేదేంటి? వాళ్ళు పిలవలేదా లేక వాళ్ళు రాలేదా అన్నాను. ఆయన అంటాడు, మీకు తెలుసు కదా బ్రదర్, నా భార్య సంగతి. ఈ కాలనీ వాళ్ళు వస్తే ఈ పెద్ద పెద్ద వాళ్ళంతా భోజనాలు చేయకుండా వెళ్ళిపోతారండి. ఆ చర్చికి వచ్చే కాలనీ వాళ్ళకు ఒక పూట పెట్టేద్దామండి భోజనం.
కాబట్టి వీళ్ళు పిలిచినప్పుడు వాళ్ళు పిలవద్దని ఆయన భార్య చెప్పిందట. ఇతగాడి భార్య మాట విన్నట్ట. సరే, ఇప్పుడేమో కాలనీ వాళ్ళు ఎవ్వరూ రాలేదు. వాళ్ళంతా చాలా బాధపడుతున్నారు. అంకుల్ వాళ్ళ ఇంట్లో ప్రోగ్రాం పెట్టుకుని మన పిలవలేదేంటి అన్నది వాళ్ళ బాధ. సరే, నేను వెంటనే బయటకు వచ్చి నా భార్య పిలిచి బండెక్కు వెళ్దామన్నాను. భోజనం అంటుంది. భోజనం సంగతి తర్వాత ముందు బండెక్కన్నాను. అది కాదు, భోజనం చేయకపోతే బాధపడతారని అంటుంది. నీ భోజనం ఉందా, ఎక్కువండి అని చెప్పాను. ఇక్కడ ఏదో జరిగిందని ఆవిడకి అర్థమైంది. నేను ఎప్పుడు కోపడు నా మీద, బెక్కో బండెక్కు అన్నాను. సరే, నెమ్మదిగా ఇంటికి వచ్చాక ఎందుకంటే దురుసుగా మీరు వచ్చేసారు అని అంటే నన్నాను, అందరినీ పిలిచారు కానీ కాలనీ వాళ్ళని పిలవలేదట. వాళ్ళు వస్తే వీళ్ళు వాళ్ళు భోజనాలు చెయ్యరంట, అందుకని పిలవలేదు. మరి సంఘముతో ఐక్యమైనట్టు ఏమి రుజువు? నాకు అది నచ్చలేదు. మనం ఏమైనా ప్రత్యేకించబడిన వాళ్ళమా? ఇంకా ఈ భారతదేశంలో అదే నేను కూడా ఏమంటే ఆ కాలనీ వాళ్ళకి చెందిన కమ్యూనిటీ అయి ఉంటే నన్ను పిలవకపోయిందరేమో కదా. ఆ ప్రార్థానికి వాళ్ళు పెట్టే మొక్కతో మొద్దకే మన కక్కుర్తి పడున్నాం, అందుకే వచ్చేసామన్నాను. అన్న తర్వాత వింటున్నారా లేదా? ఏమంటే సంఘంలో ప్రభు బల్ల సర్వ్ చేసే బ్రదర్ని పిలిచాను. బ్రదర్, నెక్స్ట్ సండే మన లార్డ్స్ టేబుల్ ఇచ్చినప్పుడు ప్రభు బల్ల కొరకు చెయ్యెత్తితే అతనికి మీరు రొట్టె రసం అందించొద్దు, ఆమెకి రొట్టె రసం అందించొద్దు అన్నాను. బ్రదరు, కొంపలంటిపోతాయండి, వాళ్ళతోనే మొదలెట్టామండి ఈ సేవ, మీరేంటండి బాబు వాళ్ళకి రొట్టె రసం ఇవ్వద్దంటారంటే నేను చెబుతున్నాను బ్రదర్ వినండి, ఇది సంఘ క్షేమానికి ఉపయోగపడుతుంది అన్నాను. ఇతగాడి గుండెలో రాయిడిపోయింది. ఎందుకంటే వాళ్ళ ఊరి పెద్ద మనుషులు, వాళ్ళతోనే సేవ మొదలెట్టుకున్నాం మనం. ఇప్పుడు వాళ్ళకే రొట్టె రసం ఇవ్వకపోతే ఏమైపోద్ది ఈ సేవ? ఇది ఇతగాడి భయం. ఆదివారం అయ్యింది, టేబుల్ ఇస్తున్నాము. రొట్టె రసం కొరకు చేతులు ఎత్తండి అన్నాము. వీళ్ళు చేతులు ఎత్తారు, వాళ్ళకి ఇవ్వలేదు, వీళ్ళు వెనక్కి వచ్చేసారు. ఇంకా రొట్టె రసం అందిన వాళ్ళు ఎవరైతే చెయ్యొత్తండి అన్నాను. 2 చేతులు అలాగే ఎత్తున్నాయి. ప్రార్థన చేసి ఆశీర్వాదం ఇచ్చి కానుకలు పెట్టి కూడికి ముగించాం. వాళ్ళిద్దరు వచ్చారు. ఏం బ్రదర్, మాకు రొట్టె ద్రాక్షరసం ఇవ్వలేదు, మేము చేతులు ఎత్తాం, కనబడలేదా? ఆ పంచే బ్రదర్కి కనబడలేదా మేమనంటే, అసలు మీరు సంఘంతో కలిసి ఉన్నారు కాదు కదా బ్రదర్ అన్నాను. అదేం మాట అండి అన్నాడు. అదే మాట అయితే మరి కాలనీ వాళ్ళు ఎందుకు పిలవలా? భోజనానికి మీ ఇంట్లో కార్యక్రమం చేసుకున్నప్పుడు వాళ్ళెందుకు పిలవలేదు, వీళ్ళెందుకు పిలిచినారు? మీరే చెప్పారుగా, ఈ కమ్యూనిటీ వాళ్ళు వస్తే ఆ పెద్ద పెద్ద వాళ్ళంతా ఉండరని అన్నారంటే మీరు ఇంకా కుల వ్యవస్థను పెంచి పోషిస్తున్నట్టే కదా. మన సంఘంలో మీరు క్రీస్తాత్మ కలిగిన వారు కాదని అనిపిస్తుంది. మన క్రీస్తుకు చెందిన వాళ్ళుగా బతకడం లేదు, అందుకే మీకు ఇవ్వలేదండి అన్నాను. బ్రదర్, మేము చాలా తప్పే చేశామన్నాడంటే మెడికల్ డాక్టర్. నాతో చెప్తే కాదు బ్రదర్, నెక్స్ట్ సండే టేబుల్ ఇవ్వకముందు అందరి ముందు నిలబడి చెప్పండి, మేము మా ఇంట్లో ఫంక్షన్లో మిమ్మల్ని పిలవకపోవడం మేము తప్పు చేశాం. మేము ఈ భారతదేశంలో సైతాను వల్ల వచ్చిన కుల వ్యవస్థకు మేము పెంచి పోషించాం, మాది తప్పయింది, మన్నించండి అని మీ భార్య భర్తలిద్దరు నెక్స్ట్ సండే చెప్పండి, ఆ రోజే మీ టేబుల్ ఇస్తా. దేవుని మహాదయని బట్టి ఆ రోజు నుంచి మా మందిరాల్లో కులం అనుకునే జబ్బే లేదు. ఎవడు ఏ కులమో కూడా మా సంఘంలో వాళ్ళకి నాకే తెలియదు. కానీ ఈ రోజున అమ్మ వింటున్నారా లేదా? ఏమండి, ఈ క్రీస్తాత్మ కలిగిన వారంగా క్రీస్తుగా చెందిన వారం ఉండవలసిన మనం, మీరు ఏ ముట్లు, నీ ముట్లు తగలయ్యా, ఎప్పుడు మారుతావో ఏం పాడో. సైతాను వల్ల వచ్చిన కుల వ్యవస్థను పెంచి పోషిస్తున్న వారు ఎవరైనా వారి క్రీస్తు ఆత్మ కలిగిన వారుగా బ్రతుకుతున్నట్టు కాదు. ఇది మీరు తెలుసుకోవాలని కోరుతున్నాను. 3 చెప్పాను. జీవమనిచ్చు ఆత్మ పాప మరణముల నియమం నుంచి విడిపిస్తాడు. వింటున్నారా లేదా? దేవుని ఆత్మ మనల్ని దేవాలయాలుగా మార్చేస్తున్నాడు. క్రీస్తు ఆత్మ క్రీస్తుగా చెందిన వారిగా మనల్ని మార్చేశాడు. ఎక్కువ చెప్పలేను, చిన్న చిన్న మాటలతో మిగిలిన విషయాలు చెప్తాను. 11వ వచనం చూడండి, రోమా 8:11. ఆత్మ మృతులలో నుంచి యేసును లేపిన వాని ఆత్మ మీలో నివసించి ఉన్న ఎడల, మృతులలో నుంచి క్రీస్తు యేసును లేపిన వాడు చావునకు లోనైన మీ శరీరమును కూడా మీలో నివసించుచున్న తన ఆత్మ ద్వారా జీవింపచేయును. యేసును లేపిన వాని ఆత్మ, అది అండర్లైన్ చేయండి. ఇక్కడ పౌలు ఏమంటున్నాడో తెలుసా? స్పిరిట్ ఆఫ్ లైఫ్, స్పిరిట్ ఆఫ్ గాడ్, స్పిరిట్ ఆఫ్ క్రైస్ట్ అన్న తర్వాత ఇక్కడ స్పిరిట్ ఆఫ్ పవర్ అంటున్నాడు. యేసును లేపిన వాని ఆత్మ శక్తిగల ఆత్మ.
ప్రపంచంలో ఉన్న మానవ జాతి పాపమంతా యేసు మీదే మోపబడగా ఆయన మరణము చెందగా పాపాన్ని బట్టి ఆయన మరణంలోంచి తిరిగి లేపడానికి దేవుడు తన శక్తిగల ఆత్మనే ఉపయోగించినాడు. అక్క చెల్లి తమ్ముడన్న వింటున్నారా? ఈ ఆత్మ చావునకు లాగుతున్నా, పాపానికి లాగేస్తున్నా ఏమండి మనకు అంతరంగమందు శక్తినిచ్చేది. చావునకు లాగుతున్నా, పాపానికి లాగేస్తున్నా ఈ శరీరం మీద మనకు జయమిచ్చేది లోపల ఆత్మ వల్ల నువ్వు బలపరచబడితే, శక్తిగల ఆత్మను కలిగి ఉంటే. ఒక ఉదాహరణ చెప్తాను, ఇంకో వాక్యాలు చూపించను. ఆయన పేరు అగస్టీన్. తర్వాత రోజుల్లో పరిశుద్ధుడైన అగస్టీన్ అన్నారు, కానీ ఆయన ముందేం పరిశుద్ధుడు కాదు. అతని ముందు ఎట్లాంటి వాడో తెలుసా? భయంకరమైన పాప అలవాట్లో ఉన్నవాడు. వాళ్ళ అమ్మ ఒక్కరితే రక్షించబడింది, భర్త రక్షించబడలేదు, కొడుకు రక్షించబడలేదు. ఎంతో ఏడ్చిందట వాళ్ళ రక్షణ కొరకు. దేవుని మహాదయని బట్టి భర్త మరణించకమునిపే ప్రభు నమ్మినాడు. తన కొడుకు అగస్టీన్ ఎలాంటి వాడనంటే, వినండి ప్రియుల, స్త్రీలోలుడంట. స్త్రీలోలుడు అంటే వమనైజర్ అంటారు. వ్యభిచారం వేరు, స్త్రీలోలుడు వేరు. వ్యభిచారం అంటే ఏదో శరీర కోరిక తీర్చుకోవడానికి ఏదో ఆడపిల్లతో పోతాడు వీడు. స్త్రీలోలుడు అంటే వరుసతో నిమిత్తం లేదు, వయసుతో నిమిత్తం లేదు, శరీరంలో రేగుతున్న కామవాంఛ తీర్చుకోవడానికి ఏ ఆడదాంతోనే పోతాడు వీడు. ఇది అతని జీవితం. అమ్మ ఎంతో ప్రార్థన చేస్తుంది. ఇలానే ఏదో దేవుని వాక్యం విని మారు మనసు పొందేట. మారు మనసు పొంది తన సాక్ష్యములు అది అటు రాసుకున్నాడు. ఏమని రాశాడో తెలుసా? మా అమ్మ కన్నీటి ప్రవాహంలో నేను క్రీస్తునొద్దకు కొట్టుకొని వచ్చాను అని రాశాడు. మా అమ్మ కన్నీటి ప్రవాహంలో నేను క్రీస్తునొద్ద కొట్టుకొని వచ్చాను అని రాసుకున్నట్ట. సరే, రక్షించబడిన తర్వాత అమ్మ వింటున్నారా, ఒక వీధి గుండా పోతున్నట్ట. ఆ వీధిలో ఒక మహాతల్లి ఉంటుంది. దాని ఇంటికే పోయేవాడు ఈయన. ఎవరో వచ్చి చెప్పారట, వసేవ్ అగస్టీన్ రోడ్డు మీద వెళ్ళిపోతున్నాడు, నీ ఇంటికి రాకుండా అని చెప్పారంట. గబగబా బయటకు వచ్చింది, చూసింది అగస్టీనే. పిలిచిందట, అగస్టీన్ అంది. వెనక్కి తిరిగి చూసి నవ్వాడట. మళ్ళీ ముందుకు పోతున్నాడు. వీడికేమైందిరా బాబు, పిలవకుండానే నా గుమ్మెక్కి నాతో ఉండేవాడు పిలుస్తున్నా పోతున్నాడేంటి వీడు అనుకుంది ఆమె. సరే, ముందుకెళ్తుంటా మళ్ళీ పిలిచింది, అగస్టీన్ అందట. అంటే మళ్ళీ వెనక్కి తిరిగి చూశాడు, ఒక చిన్న నవ్వాడు, మళ్ళీ ముందుకే పోతున్నాడు. ఈసారి పిలుస్తుందట, హే అగస్టీన్, నేనే పిలుస్తున్నానయ్యా అందట. అప్పుడు వెనక్కి తిరిగి అంటున్నాడట ఆయన, ఓ లేడీ, యూ మే బి షీ బట్ ఐ ఆమ్ నాట్ హీ. ఓ అమ్మ, నువ్వు ఆవిడవేమో కానీ నేను ఆయన కానమ్మా. అరే, చాలా రోజులు ఒక స్త్రీతో పాడు పని చేసే ఈ మగపిల్లాడికి ఆమె పిలుస్తూ ఉంటే పోతున్నాడేంటి? పాపమునకు లాగుతున్న శరీరాన్ని శక్తిగల ఆత్మ చేత నిగ్రహించుకుంటున్నాడు. ఆత్మదేవుడిచ్చే ఆత్మఫలములో చివరి మాట ఏంటో తెలుసా ప్రియులారా? వినండి, ఆశా నిగ్రహం. చాలా రోజులు ఆడపిల్లతో గడిపిన వాడికి ఆ పిల్ల మీద ఆశ చచ్చిందనుకుంటామా? ఆశ లేస్తూనే ఉంటుంది. కానీ ఆత్మ సహాయంతో నిగ్రహించుకొని పరిశుద్ధునిగా ఉండి సేవ చేసి తన తనువును చాలించుకున్నాడు. ఇప్పుడు ఒక మాట మీతో చెప్పనా? మీరంటే శక్తిగల ఆత్మ నీ లోపలికి వచ్చి నిన్ను బలపరచగా నీవు అంతరంగ ముందు శక్తిగల మనిషివయ్యావా? ఏమో, నీ సంగతి నువ్వే చూసుకో. 4 చెప్పాను, 5 చెప్తాను రండి. అదే రోమాపత్రిక 5వ అధ్యాయం చూడండి, 14వ వచనంలో ఏమి రాసిందో, దేవుని ఆత్మ చేత ఎందరు నడిపించబడుదురో వారందరూ దేవుని కుమారులయ్యుందురు. దేవుని ఆత్మ చేత ఎందరు నడిపించబడుదురో అనే మాట అండర్లైన్ చేయండి. ఈ వచనంలో నడిపించు ఆత్మ, స్పిరిట్ ఆఫ్ లీడింగ్, మన లోపలికి వచ్చి మన బలపరిచే ఆత్మ, మనలను నడిపించు ఆత్మ. చెల్లాయిలు, అక్కలు, అమ్మలు వినండి, లోపలిగా వచ్చిన ఆత్మ మనం నడిపించు ఆత్మ. మనం ఆయన చేత నడిపించబడుతున్నామనుకోండి, ఏమైపోతామంట తెలుసా? కుమారులు మనబడతామట. ఇలా మీతో చెప్పనివ్వండి ఒక మాట, మన పిల్లలమా కుమారులమా చెప్పండి? ఇదే మాట అండి. పిల్లలు వేరా కుమారులు వేరంటే అవును వేరే. మీరు ఆలోచించకపోతే వేరు కారు అనుకుంటారు, ఆలోచిస్తే వేరే. పిల్లలు కేవలం వారసులే కానీ హక్కుదారులు కారు. కానీ కుమారులు వారసులు మరియు హక్కుదారులు అవుతారు.
వింటున్నారా లేదా మీరు? నేను నెల తర్వాత పుట్టక మునిపే, నెల తర్వాత పుట్టాననగానే మా నాన్నగారు చనిపోయారు. మా బంధువులంతా అనేవాళ్ళు, వీడు శనిగొట్లోడు, మంచి గోత్రంలో పుట్టలా, మంచి వంశంలో పుట్టలా, లేకపోతే మంచి నక్షత్రంలో పుట్టలా, పుట్టక మునిపే పంపించేశాడు. నేను పంపించానండి అతగాడిని. అరే పొట్టలో నేను 8 నెలల పిల్లాడుగా లోపలుంటే ఏమండి నేను పంపించానంటారేంటి? మొదనష్ట బంధువులు వాళ్ళు మాట్లాడుతుంటే ఒకసారి గుండె కలుక్కుమనేదన్నమాట. చిన్న వయసులోనే హృదయాన్ని బద్దలు చేసేసేవాళ్ళండి బంధువులు. శనిగొట్లోడు వీడు మంచి నక్షత్రంలో పుట్టలేదు, వీడి తిది బాగులేదు, అందుకని వీడు పుట్టక మునిపేలి బాబు చచ్చాడు అంటుంటే బాధేసేది. సరే, మా నాన్నగారు చనిపోయిన తర్వాత కొంచెం ఆస్తిపాస్తులు ఉన్నాయి. మా నాన్నగారికి ఒకడే తమ్ముడు. ఇప్పుడు ఆస్తికి అంతటికి ఆయన వారసుడు, నేను వారసుడిని. అవునా కాదా? కానీ మా బాబాయ్ ఏం చేస్తున్నాడనంటే లేనిపోని అలవాట్లకు ఆస్తులు వరుసగా కరగదీస్తున్నాడన్నమాట. అప్పుడు నేను చిన్నపిల్లాడిని వెళ్ళి, బాబాయ్ నా ఆస్తి అంతా నువ్వు తగలబెడుతున్నావు, నాది నాకు రాసి అంటే, రారా కొడుక రిజిస్ట్రేషన్కి వెళ్దాం, రిజిస్ట్రేషన్ చేస్తానంటాడా? ఏమంటాడు? ఒరే బచ్చా, ఏ ఇంటర్లకు అడుగుతున్నావు? నీ వయసు ఎంత? నువ్వు ఆస్తికి వారసునివే, నేను కాదన్ను. నీ హక్కు ఎక్కడుందిరా? ఇంకా నువ్వు ఇక మేజర్ అవ్వలేదుగా. తర్వాత నేను మేజర్ అయ్యేసరికి చాలా తగలబెడితే ఏవో కొంచెం దొరికింది అనుకోండి. నాకు కూడా తండ్రి గారి దగ్గర నుంచి వచ్చింది. నేను విషయం మీకు ఎందుకు చెప్పాను అంటే, మన యేసునందు విశ్వాసం ఉంచి యేసును అంగీకరించి మన పిల్లలం అయ్యాం. కానీ ఆత్మతో నడిపించబడుతూ ఉంటే మన కుమారులం అవుతాం, వయోజనులం అవుతాం, హక్కుదారులం అవుతాం. దేవుని దగ్గర బోల్డెన్ ఐశ్వర్యాలు ఉన్నాయి. కృపామాధైశ్వర్యం ఉంది, అనుగ్రహ ఐశ్వర్యం ఉంది, మహిమైశ్వర్యం ఉంది, బుద్ధి జ్ఞాన సర్వసంపదలు ఉన్నాయి. ఆత్మతో నడిపించబడి కుమారులుగా కుమార్తెలుగా హక్కుదారులమై అన్నీ అనుభవించవచ్చు. ఇంకా బికారులుగా బతుకుతున్నాంగా, బికారీ బతుకు. ఏం బికారితనం అంటుకుంటారేమో, ఇల్లు పొల్లు అన్నున్నాయండి, మేమేం బికారులం అంటారా? కాదు, మీరు ఆధ్యాత్మిక బికారులు. స్పిరిచువల్ పర్పస్ ఆధ్యాత్మిక బికారులుగా నేటి క్రైస్తవ సంఘాల్లో ఉన్న మనం బతకడం చాలా దురదృష్టకరం అనిపిస్తుంది. అమ్మ వింటున్నారా? 5 విషయాలు చెప్పాను. రండి. అంతరంగ పురుషుని యందు శక్తి కలిగి ఆత్మ వల్ల బలపరచబడాలంటే ఆత్మదేవుడు చేసే పనులు ఎట్లున్నాయండి? 5 చెప్పానుగా, 6 చూపిస్తాను రండి. ఇలా రాసుంది. 14 వచనం అయిపోయింది, 15 వచనం చూడండి. ఏలయనగా మీరు మరలా భయపడటకు మీరు దాస్యపాత్మను పొందలేదు కానీ దత్తపుత్రాత్మను పొందితిరి. ఆ ఆత్మ కలిగిన వారమై ఉన్నాము కాబట్టి అబ్బా తండ్రి అని మర్ర పెట్టుచున్నాము. ఇక్కడ ఉన్న ఆత్మ పేరు దత్తపుత్రాత్మ, స్పిరిట్ ఆఫ్ అడాప్షన్. మన లోపలికి వచ్చిన పరిశుద్ధాత్ముడు దత్తపుత్రాత్మగా లోపలికి వచ్చాడు. ఆయన లోపలికి వచ్చిన కారణం చేత దేవుణ్ణి తండ్రి, అబ్బా అంటూ పిలుస్తూ దేవునితో సాన్నిహిత్యాన్ని పెంచుకున్నాం. అమ్మ వింటున్నారా? మీ ఊరికి, మీ కృష్ణా జిల్లా కలెక్టర్ గారు వచ్చారు. కలెక్టర్ గారు వస్తే ఎవడి వెనకాల డాడీ అని పిలవండి చూద్దాం ఏముంటుంది. మామయ్య ఇంట్లో పెట్టి గజ్జలు ఎక్కింటిస్తారు మీ కలెక్టర్ గారు. మామయ్యలు అంటే తెలుసా? అదేలేండి, ఎవరో జన్మస్థానం అంటగా, మళ్ళీ అంటే ఇబ్బంది వస్తుంది. కానీ ఇవ్వండి, అదేనమ్మా జైల్లో పెట్టిస్తారు కలెక్టర్ గారు. ఎవరా నీకు తండ్రి? డాడీ అనుకుని వస్తున్నాడు వీడంటాడు. కానీ ఆకాశమే నా సింహాసనం, ఈ భూమి నా పాదపీఠం, మీరు సమీపింపాలని మహా తేజస్సులో ఉండే అమరత్వం గల దేవుడు అని చెప్పున్న దేవుడు ఏమండి నీకు తండ్రిగా నీ అబ్బాని పిలిస్తే దగ్గరగా వచ్చేవాడుగా ఉండడం ఇది ఆశ్చర్యం కాదు? దత్తపుత్రాత్మ వలన దేవునితో సన్నిహితమైన బంధం వచ్చేస్తుంది. మోకరించగానే తండ్రి అని మొదలు పెట్టేస్తున్నావే. మహాపరిశుద్ధుడైన దేవుణ్ణి తండ్రి అంటూ మనం ప్రార్థన మొదలు పెడుతున్నామే. ఎక్కడి నుంచి వచ్చింది ఈ సన్నిహిత బంధం? దత్తపుత్రాత్మ లోపలికి వచ్చిన కారణం చేత.
అనుభవిస్తున్నామా? ప్రార్థన చేస్తున్న ప్రతిసారి తండ్రి అంటూ ఆయన దగ్గరకు వచ్చినప్పుడు ఆయన సాన్నిహిత్యాన్ని అనుభవించడం మన చేతనవుతుందా? ఇంకెక్కువ చెప్పలేను. 6 విషయాలు అయిపోయినాయి. చివరి విషయం త్వరగా చెప్పి ముగిస్తా, వినండి. చదవండి. 16 వచ్చిన ఎంత బాగుంటుందో. 8:16 మనము దేవుని పిల్లలమని ఆత్మ తానే మన ఆత్మతో కూడా సాక్ష్యమిచ్చుచున్నాడు. ఇదేంటో తెలుసా? సాక్ష్యమిచ్చు ఆత్మ, స్పిరిట్ ఆఫ్ విట్నెస్. మన లోపలికి వచ్చి మనల్ని బలపరిచేవాడు, మన అంతరంగ పురుషులను శక్తిని కలిగించేవాడు సాక్ష్యమిచ్చు ఆత్మ. అమ్మ వినండి చాలా జాగ్రత్తగా. దేవుని పిల్లలమైన మనం శ్రమలు, ఇరుకులు, ఇబ్బందులు, అవమానాలు, ఈతి బాధల గుండా మన ప్రయాణం చేయాల్సి ఉంటుంది. ఇందాక సిరాజన చెప్తున్నప్పుడు జ్ఞాపకం చేసుకుంటున్నారా? ప్రతికూలతలు వస్తాయి. మనం నిరోధించే వాళ్ళు, మనం నిషేధించే వాళ్ళు ఏమంటే కనబడతారు. ప్రభుత్వాలు వస్తాయి, మనుషులు వస్తారు. ఎందుకనంటే ప్రియులారా, మనం నమ్మిన ప్రభువుని వారు అంగీకరించలేదు. మనల్ని ఎందుకు అంగీకరిస్తారండి? యేసయ్య అందుకన్నాడు యోహాను సువార్త 16:33లో, లోకములో మీకు ఏమి కలుగును? శ్రమ అయినను మీరు ఏం తెచ్చుకోండి? మరి ధైర్యం తెచ్చుకోవలసిన నీవు సొరకాయ ముఖం వేసుకుని కూర్చుంటున్నావు ఎక్కడ? ఏంటి మరి? నాకే కష్టం, నాకే శ్రమ. ఊసురోమని కూర్చుంటారండి, దొంప ముఖం వేసుకొని కూర్చుంటారు. ఈ దొంప ముఖం క్రైస్తవులు, వీళ్ళు దొంప తెగ. ఎప్పుడు బాగుపడతారో అర్థం కాదండి. మాకే వచ్చేసేయండి కష్టాలు అన్నట్టుగా, ఇక ఎవరికీ రాలేదన్నట్టుగా అంత ఊసురోమని దిగాలుగా కూర్చుంటామేంటి? వినండి, మా మందిరంలో ఒక అక్క ఉంటుంది, మీ జిల్లా అక్కే. అమ్మ వింటున్నాను, కృష్ణా జిల్లా నుంచి మా వైపు వచ్చేసింది. వాళ్ళ తాతయ్య గారు ఈ దేశాన్ని జెండా కనిపెట్టాడు, వెంకయ్య గారు. ఈ దేశాన్ని జెండా కనిపెట్టినోడు ఆయన మనవరాలు పింగాలి గుణసుందరమ్మ భరద్వాజ గోత్రములో పుట్టింది. వినండి, 2 ఆడపిల్లలు కనిందని, ఆడపిల్లల కన్నా అవే అపుత్రస్య గతినాస్తి అని మేము నమ్ముతాము. మా పిల్లాడిని నరకంలో పంపించినావు నువ్వని అత్తింటి వాళ్ళు ఇబ్బంది పెడితేను ఇప్పుడు కన్నవారింటికి వచ్చింది గుడివాడకి. గుడివాడలో అత్తవారింట్లో నుంచి కన్నవారింటికి వచ్చిన ఆడపిల్ల బతికెలాగుంటుందో మీకు తెలుసుగా. ముందు రాగానే కూతురు వచ్చిందని ఏమంటే కోడి కూర వేసి పెడతారు. ఆవిడ పంతులమ్మనండి, ఆవిడ కోడి కూర లేదు రండి. ఏమంటే 2వ పూట మిగిలిపోతే కోడి కూరకు బదులుగా బంగాళదుంప కూర వచ్చుద్ది. 3వ పూట కూడా ఉండిపోతే ఏమంటే పప్పు ముద్ద వచ్చుద్ది. ఇంకా 4వ పూట ఉండిపోతే చింతకాయ పులుసు వచ్చుద్ది. ఇంకా 5వ పూట కూడా మిగిలిపోతే పెరుగన్నం వచ్చుద్ది. ఇంకా 6వ పూట కూడా ఉండిపోతే ఎప్పుడు వెళ్తావే? నీకు పెళ్లి చేసింది అక్కడ ఉండడానికా ఇక్కడ రావడానికా అని అన్నదమ్ములు ఎవడి తల్లిదండ్రులు భర్తను ఇంటిని వదిలొచ్చిన కూతురు ఇంట్లో ఉంచుకోలేరు కదా. పాపం గుడివాళ్ళు ఈమెను ఇబ్బంది పెడితేను 2 చిన్న ఆడపిల్లలు, వీళ్ళతో ఏం బ్రతుకుతాను ఇక్కడ? అక్కడ చూస్తే అత్తింటి వాళ్ళు బాధ పెడుతున్నారు, మెట్టింటి వారు. ఎక్కడ చూస్తే కన్నింటి వారు ఇబ్బంది చేస్తున్నారు అని గుడివాడ రైల్వే స్టేషన్కి వెళ్ళి రైలు బండి కింద బుర్ర పెట్టి చచ్చిపోదామని పోయింది గుడివాడలో. దేవుని సమకూర్పు ఎంత అద్భుతంగా ఉంటుందంటే, ఆమె రైల్వే స్టేషన్లోకి వచ్చి ఇంకా ట్రైన్ రాలేదు ఏమండి బుర్ర పెట్టి చావడానికి 2 కూతుర్లను ఒడిలో పెట్టుకొని ఏడుస్తుందట. విజయనగరం జిల్లా గరివిడన ప్రాంతానికి చెందిన ఒక సోషల్ వర్కర్, ఆమె పేరు నాగేశ్వరి మేడం. ఆవిడ చూసింది, ఎందుకు అలా ఏడుస్తున్నావు, ఎవరు నువ్వు అని దగ్గరికి వచ్చి అడిగితే ఈమె గూడంతా వినిపించుకుంటే. ఇంకొక విషయం ఆశ్చర్యం ఏంటంటే, మా నాగేశ్వరి మేడము పంతులమ్మే కనుక పంతులమ్మని కరుణించి మా దగ్గరకు వచ్చాయి, మా ఆర్గనైజేషన్లో ఉద్యోగం ఇస్తాము, నీ పిల్లల్ని పెంచుకుందువు కానీ తీసుకుని వచ్చింది. పిల్లల వచ్చిన తర్వాత అక్కడికి వచ్చాక మా దగ్గరకు వచ్చింది. ఏమంటే ఒక 2 గంటల తర్వాత వాదించింది, సువార్త నమ్మింది, మారు మనసు పొందింది. ఎవడ పిల్లల్ని చదివించుకుంటా ఉంది. పెద్ద చదువులే చదివారు పిల్లలు. వాళ్ళిద్దరు పిల్లలకి అక్కడే పెళ్లి చేశాము మా దగ్గరే. అయితే నాకు తెలిసి ఆమె ప్రభువులోకి వచ్చిన నాటి నుంచి ఈ రోజు వరకు సుఖం అనేది ఆవిడ జాతకంలో లేదన్నట్టుగా ఉంటుంది. ఎప్పుడూ కష్టాలే. బంధువులా తృణీకరిస్తున్నారు. వాళ్ళ దగ్గర నుంచి దమ్మిడి వచ్చిందా లేదు ఈ మహాతల్లికి కానీ, ఈమె తిరిగి పైసలు పంపిస్తుంది. అన్నదమ్ముడు విజయవాడలో ఉంటాడు, వింటున్నారా? వాళ్ళ బంధువులు ఒక ఆయన జర్నలిస్ట్గా ఉంటే ఆయన ఇక్కడే విజయవాడలో చనిపోయినాడు.
వాళ్ళ బంధువులు వీళ్ళ బంధువులు అందరినీ కలుపుకునే పోతుంది మహాతల్లి. కానీ అందరూ తృణీకరించడమే. ఏదో కష్టం, అనారోగ్యం, వాళ్ళ పిల్లలు ఎప్పుడో బాధలుతుంటే మా మందిరంలో ఉన్న ఒక అబ్బాయి అంటాడు ఆమెను కలిసి, అక్క నీకొచ్చిన కష్టాలు చూస్తుంటే నువ్వు ఎప్పుడో చచ్చిపోతావు అనుకున్నానక్క, ఎలా బతుకున్నావక్క అన్నాడట. ఇదేం ఆదరించడం అండి? మన వాళ్ళకి ఏం ఆయుధార రోగం, వీళ్ళకి ఆదరించడమో చేత కాదు. నువ్వు చచ్చిపోతావు అనుకున్నానక్క, నువ్వు ఎలా బతుకున్నావక్క అంటే ఆవిడ అంటుందట, ఏం తమ్ముడు నాకు వచ్చిన కష్టాలు చూసి అంత బాధపడుతున్నావు? నేను దేవుని బిడ్డను కదా, నాకు రావలసినవే వస్తున్నాయి తమ్ముడు, నాకు రావలసినవే. నేను యేసయ్య రాజ్యంలో నేను పరిపూర్ణంగా చేయబడక్కడే పోవాలంటే ఈ శ్రమ కష్టం ఇది సర్వసాధారణమని అర్థమైంది తమ్ముడు, నాకు రావలసినవే వస్తున్నాయి. ఇది ఎందుకు చెప్పానో తెలుసా? ఏంటక్క నీ ధైర్యం అంటే, నా లోపలున్న దేవుని ఆత్మ, నేను దేవుని బిడ్డనని సాక్ష్యం ఇస్తుంటే నాకు ఈ శ్రమలు వస్తే నేనెందుకు భయపడేది? సాక్ష్యం ఇచ్చు ఆత్మ, నేను కష్టాల గుండా వెళ్తున్నప్పుడు నేను దేవుని బిడ్డనని సాక్ష్యం ఇస్తూ ఉంటే ధైర్యంగా బ్రతకడం వస్తుంది. అవమానాల్లో ధైర్యం, ఈతి బాధల్లో ధైర్యం, శ్రమల్లో ధైర్యం. లోపల దేవుని ఆత్మ నిన్ను బలపరుస్తూ నీ అంతరంగ పురుషునికి శక్తినిస్తూ ఉంటే నువ్వు దేవుని బిడ్డవే. అందుకే ఈ అవమానం వచ్చింది, ఇందుకే కష్టం వచ్చింది, ఇందుకే శ్రమ వచ్చింది, ఇందుకే నువ్వు దుఃఖపడుతున్నావు. ఏం భయపడొద్దని లోపల ఆత్మదేవుడు బలపరుస్తుంటే శ్రమల మధ్య సంతోషంగా భక్తి చేయటం మనకు చేతనవుతుంది. అలాగే శ్రమల్లో ఆనందించే వాళ్ళమైతే ఇందాక అన్నయ్య సిరాజ్ గారు చెప్పినట్లుగా ఏ ప్రభుత్వాలు మనల్ని ఆపుతాయి, ఏ అధికారులు మనల్ని ఆపుతారు, ఎవరు మనల్ని బాధ పెడతారు, బాధ పెట్టి ఏమి సాధిస్తారు వాళ్ళు? అర్థమవుతుందా? ఆత్మ వల్ల బలపరచబడ్డము నీకొచ్చునా? ముగించేస్తున్నాను, వినండి. దేవుని ఆత్మను కలిగి లేకుండా తిరిగితే నువ్వు ఒక పిచ్చిదానివి, నువ్వు ఒక దిగంబరివి అని మర్చిపోకండి. నేనైనంతే, మీరైనా అంతే. కనుక ఆత్మశక్తిని కలిగినటువంటి మనం ఆత్మ వల్ల బలపరచబడి అంతరంగ పురుషుని శక్తి గలవారం అయ్యే దిశగా మనం అడుగులు వేస్తే, మీరంటే జీవము నుంచి ఆత్మగా వచ్చిన వాడు పాప మరణముల నియమము నుంచి విడిపిస్తాడు. దేవుని ఆత్మగా వచ్చిన వాడు నిన్ను దేవాలయంగా చేసేస్తున్నాడు. శక్తిగా అవినండి, క్రీస్తాత్మగా వచ్చిన వాడు మనందరిని కుటుంబంగా చేసేస్తున్నాడు. శక్తిగల ఆత్మగా వచ్చిన వాడు పరిశుద్ధ జీవితాన్ని మనకు ప్రసాదిస్తున్నాడు. నడిపించు ఆత్మగా వచ్చిన వాడు మన దేవుని కుమారులుగా కుమార్తెలుగా మార్చేస్తున్నాడు. దత్తపుత్రాత్మగా వచ్చిన వాడు దేవునితో సన్నిహిత బంధాన్ని మనకిస్తున్నాడు. సాక్షిచ్చు ఆత్మగా వచ్చిన వాడు ఆయన అంతరంగమందు సాక్ష్యం ఇచ్చి మనల్ని బలపరుస్తూ ఉండగా అంతరంగమందు అంతరంగ పురుషుని శక్తి కలిగి ప్రియులారా ఆత్మ వల్ల బలపరచబడి ఈ ప్రతికూలమైన దినాల్లో దేవుని కొరకు బ్రతుకుదాం. అలాంటి కృప దేవుడు ఇవ్వాలని ఆశపడదాం. తల వంచండి, కళ్ళు మూసుకోండి, ప్రార్థన చేస్తాం. ఒకవేళ మోకరించాలి అనిపిస్తే, నీకు శరీరం సహకరిస్తే కుర్చీలన్నా దిగండి, మోకరించండి. ప్రభు, రక్షణను వరముగా నువ్వు నాకు ఇచ్చావు, నీ ఆత్మను కూడా నాకు వరముగా ఇచ్చావు. కానీ ఆత్మశక్తిని ధరించుకుని లోకంలోకి వెళ్ళవలసిన నేను పైకి భక్తి గల దానిగా ఉండి దాని శక్తిని ఆశ్రయించడం లేదని తేలిపోయింది. పైకి భక్తి గలవానిగా ఉండి దాని శక్తిని ఆశ్రయించిన వాడని నాకు అర్థమైపోయింది. ప్రభువా, కనికరించవా? నీ సువార్తను విని నీ యందు విశ్వాసం ఉంచిన కారణం చేత నా లోపలికి మీరు ప్రసాదించిన ఆత్మదేవుడు నన్ను ఎలా బలపరచువాడో నాకు తేలిపోయింది. నేనే ఆత్మశక్తిని కలిగి ఉండి కూడా ఆయన పరిచర్యలు పొందని మనిషిగా మిగిలిపోయాను. నాయన, నన్ను క్షమించవా ప్రభువా? కళ్ళు మూసుకోండి, ఎవరు కళ్ళు తెరవద్దు, ప్లీజ్. నోరు తెరవండి. మీ ప్రార్థన మీ చెవులకు వినబడనివ్వండి. కొంచెం మీ నోటితో చేస్తున్న ప్రార్థన కొంచెం మీ చెవులకు వినబడనివ్వండి. ఏకాగ్రత వస్తుంది. ప్రార్థన చేసుకుంటావా? దేవా, నీ ఆత్మచేత నన్ను బలపరచు నాయన. పాప మరణముల నియమము నుంచి విడిపించు నాయన. నన్ను ఒక దేవాలయముగా ప్రతిష్ఠించు నాయన. నేను నీకే చెందిన వ్యక్తిగా నిలుపు నాయన. పరిశుద్ధ జీవితము నాకు ప్రసాదించండి నాయన. నీ కుమారుడిగా కుమార్తెగా బ్రతికే కృపనివ్వండి నాయన. నీతో సన్నిహితమైన బంధము నాకు ఇవ్వండి బాబు. నా లోపల నువ్వు సాక్ష్యం ఇచ్చి నన్ను బలపరచు నాయన.
అలా ప్రార్థన చేసుకుందాం, అలా ప్రార్థన చేసుకుందాం ప్రియులారా. ఎవరు ఇటటో చూడొద్దని నేను మీకు మనవి చేస్తున్నాను. మీరున్న చోట అలా ప్రార్థన చేసుకుంటూ దేవుని ఆత్మ వల్ల బలపరచబడిన వారమై శక్తి కలిగి ఈ భూమి మీద బ్రతుకుదాం. అన్న సోమన్న, ఇన్ని మాటలు విన్న తర్వాత ఇంకా శక్తి లేని, నేను బలపరచబడని, దేవుని ఆత్మ సహాయం లేని నేను అనాథగా నేను ఎలా మిగిలిపోతాను? నేను అనాథన కాదు, నాకు ఆదరించు ఆత్మ నా లోపల ఉన్నాడని నమ్ముతున్నాను. ఇది అనుభవంతో నేను నేను బ్రతుకుతానని ప్రార్థన చేసుకునే మనసు ఉంటే నెమ్మదిగా నీ కుడి హస్తాన్ని కొంచెం పైకెత్తి చూయించి ప్రార్థన చేసుకుంటారా? మీ కొరకు అన్న దేవకుమార్ అని ప్రార్థన చేస్తారు, ముగిస్తారు. ఎవరు ఇటట్టు చూడొద్దమ్మా ప్లీజ్. ఇది చాలా ప్రశస్తమైన గడియ. సుమారు 1.5 గంటల సేపు విన్నారు మీరు వాక్యం. అది వృధాగా పోకూడదు, అది మన జీవితాల్లోనికి రావాలి. చేతులు చూపిన వారు కొంచెం పైకెత్తి చూయించండి. మీ కొరకై దైవజనుడు ప్రార్థన చేసి మేము పంపిస్తారు. ఇంకెవరైనా ఉన్నారా? ఇంకెవరైనా ఉన్నారా? ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడవైన మా పరమ తండ్రి, మిమ్మలను రక్షకుడుగా అంగీకరించటమే కాకుండా అంతరంగ పురుషునిలో మేము ఆత్మచేత బలము పొంది ఈ లోకములో జీవించాలని, అలాగున ఆత్మచేత బలము పొందకపోతే మేము వస్త్రహీనులుగాను, లోకములో మరి సిగ్గుమాలిన వారముగాను ఇతరులకు కనపడతామని మీ దాసులోంచి తెలియపరిచారు. మీ ఆత్మ మా తండ్రి మమ్మలను సంధించినప్పుడు, మీ ఆత్మ చేత మేము నింపబడి ఉన్నప్పుడు ప్రభువా, మీరు మమ్మలను మీలో ఐక్యముగా ఉంచుతారు. ప్రభువా, ఆదరించబడతాము. నాయన మా తండ్రి, మా ప్రభువా, మీరు మమ్మల్ని నడిపిస్తూ ఉంటారు. ప్రభువా, మేము ప్రభువా అన్ని విషయములో ప్రభువా ధైర్యముగా ఉంటాం. ఎలాంటి పరిస్థితులు వచ్చినా భయపడము తండ్రి. దత్తపుత్ర ఆత్మ ధైర్యపరిచే ఆత్మని మాకు ఇచ్చారు. కాబట్టి నాయన మా తండ్రి, మేము దిగులుతో ఉండక మీ ఆత్మ చేత నింపబడి ఆత్మలో బలముగా మీ కొరకు ఈ లోకములో బ్రతుకుతూ